ఆ దయ్యం వదిలిపోమ్మని ఆజ్ఞాపించగా ఆ దయ్యం వదిలిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ యజమానులకి లాభమంతా పోయిందని వీరిద్దరిని తీసుకెళ్ళి అందరి మధ్యన ఉండి వీరు మన సమాజాన్ని గలిబిలి చేస్తున్నారని ఒక నింద వేస్తారు. నింద వేయగానే వీరు చేసింది మంచి పని అయినా వారి మీద నిందలు పడ్డాయి. దయ్యాన్ని మొదలుకొట్టడం క్షేమకరమైన పరిస్థితులైనా వారి మీద దెబ్బలు పడ్డాయి. తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? వాళ్ళని ఎక్కడ పడేశారు? వీళ్ళేదో ప్రార్థన చేసుకోవడానికి వెళ్దామని వేరే ప్రాంతానికి అనుకుంటే తీసుకొచ్చి చెరసాల్లో పడేశారు. కానీ ఆ రోజు అర్ధరాత్రి వేళ వారిద్దరూ ప్రార్థన ఆరాధన చేస్తుండగా ఎక్కడో జరగాల్సిన సువార్త ఆ రోజు చెరసాలలో జరిగింది. దేవునికి స్తోత్రం కలిగినగా. సో దేవుడు ఎంత కార్యం చేశారంటే రాతి హృదయాలు కలిగిన చెరసాల ఖైదీలు ఆ రోజు రాత్రి వారి తలుపులు తెరవబడిన క్రీస్తు ప్రేమ చేత ఆ రోజు బంధింపబడ్డారు. హల్లెలూయా. బహుశా ఈరోజు ఈ స్థలంలో ఈ ప్రార్థన జరగడం మరి ఎందుకు మనకి తెలియదు, కానీ ఎవరి హృదయాలు ఎవరి గమ్యాలు ఆయన మారుస్తాడో మనం అంచనా వేయడం. కానీ ఈరోజు 100% మన బ్రతుకులను మార్చడానికి ప్రభు మన మధ్యన ఉన్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సందర్భంగా మరి ఈ స్థలానికి రావడం అది ఎంతగానో సంతోషం. అలాగే నాకు తెలిసిన సిస్టర్ కూడా సోనియా కూడా ఉన్నారు, వారికి కూడా అనేక వందనాలు. చాలా సంతోషం. సో క్రిస్మస్ కదా, సో ఒక చిన్న మాటని జ్ఞాపకం చేసి త్వరగా ముందుకు వెళ్తా. అందరం మత్తయి సువార్త, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ మాటను చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతయు జరిగాయి. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. చాలా మంది క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఎన్నో ఆలోచనలు కలిగి వస్తూ ఉంటారు. క్రిస్మస్ అయిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతూ చాలా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటంటే ఈరోజు బాగా జరిగిందిరా క్రిస్మస్ అంటారు. ఏం జరిగిందయ్యా అని అంటే, ఈరోజు మా అమ్మాయి డ్యాన్స్ వేసింది, ఎప్పుడు చూడలేని రీతిగా ఈరోజు మా అమ్మాయి బాగా రెడీ అయింది, ఈరోజు పాస్టర్ గారు భలే లైటింగ్ పెట్టారు, లేకపోతే ఈరోజు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మన వాళ్ళు డెకరేషన్ బాగా చేశారు, లేకపోతే ఈరోజు మన పాస్టర్ గారు మంచి పలహారం పంచిపెట్టారు, లేకపోతే రకరకాల పరిస్థితులు కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకునే సంభాషణ. కానీ వాస్తవానికి క్రిస్మస్ చాలామంది అనుభవించలేకపోతున్నారు. అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం? షాపింగ్ చేసుకుంటారు చాలామంది. క్రిస్మస్ అనగానే బాగా చక్కగా ఎన్నెన్నో హడావుడిలు చేస్తుంటారు, మందిరానికి రారు, కానీ ఇంట్లోనే సెలబ్రేషన్ చాలామంది జరిగించుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి అసలు క్రిస్మస్ అంటే ఏంటి? దాన్ని అనుభవించడం ద్వారా ఒక మనిషి ఏమి సాధించగలడు, ఏమి సంపాదించుకోగలడు? అసలు యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారు, మనము ఇది ఎందుకు జరుపుకుంటున్నాం అన్న ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు. ఈరోజు దేవుడు మన బ్రతుకులో పనిచేస్తే మన జీవితాలు ఎటు రీతిగా ఉంటాయి. ఈరోజు రాత్రి మీతో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మాట్లాడతాను. పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎంత సంతోషం అంటే, పుట్టగానే మనం చేసేది ఏంటంటే వాడు ఏ పోలికలో పుట్టాడో ముందుగానే అంచనా వేస్తాం. ఆడపిల్ల పుట్టినా మగపిల్ల పుట్టినా అలా పుట్టిన మరుక్షణం కొంచెం ఏడవగానే అది నిజం అబద్ధం నాకు తెలియదు, ఎందుకంటే నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి. సో
వాళ్ళు ఏడుపు వినగానే అదిగో వారి తాత గొంతే అని అంటారు. మరి ఆ తాత ఎట్లా చూస్తాడో నాకు తెలియదు, కానీ పుట్టగానే రకరకాల పరిస్థితులు అలా కొంచెం డాక్టర్ గారు కొంచెం అలా తీసుకొచ్చి చూపించగానే అమ్మ పోలిక, నాన్న పోలిక, పెద్దనాన్న పోలిక, ఇలా మాట్లాడి చివరాఖరికి ఎవరి పేరు అక్షరంతో ప్రారంభించాలా అని ఆలోచిస్తారు. తాత పేరు కలిసేలా పెడదామా, నాన్న పేరు కలిసేలా పెడదామా, ఇదంతా మనం అనుకుంటాం. ఇది మానవులుగా మనం ఆలోచించే విధానం. కానీ మనలో మనందరికీ మన గుణాల బట్టి ఎప్పుడు ఎవరు మనకి పేరు పెట్టలేదు. మీకున్న పేరు మీ గుణాలు బట్టి వచ్చిందా? కొంతమందికి ప్రేమ అని పెడతారు, వారిలో ఏముండదు. అమ్మో మేము ఎవరిని ఏం అనట్లేస్తుంది చెప్తున్నానండి. కొంతమంది శాంతం అని పెట్టుకుంటారు, నాకులాగా ప్రశాంతాన్ని కూడా పెట్టుకుంటారు, కానీ వారిలో ప్రశాంతత ఉండదు, ఉన్నవారికి ఉండదు. కానీ ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుణమును బట్టి కలిగిన పేరు అది. ఆయన గుణం అట్లాంటిది. ఆయన పుట్టక ముందే ఆయన పేరు నిర్ణయించి అంటున్నారు కదా, తన ప్రజలకు ఆయన తోడుగా ఉంటాడు గనక ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టాడు. తోడుండే దేవుడు, పాపము నుండి రక్షించగలిగిన ఏకైక దేవుడు, నేను అంటాను సమర్థుడు. ఆయన పాపము నుండి రక్షించగలిగిన సమర్థుడు. ఈ ప్రపంచంలో ఎక్కువ ఫీజులు తీసుకునే కాలేజీలు, స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి, కానీ వారు పాఠాలు చెప్తారు కానీ గుణపాఠాలు ఎవరూ నేర్పించరు. ఎవరి హృదయాలు ఎవరూ మార్చలేరు. మనిషినైతే గెలవచ్చేమో కానీ తన హృదయాన్ని ఎవరూ గెలవలేదు. ఈరోజు ప్రపంచం గుర్తుపెట్టుకున్నదంతా ఒకటే, మనిషి హృదయాన్ని గెలవాలన్నా, ఆ హృదయం మారాలన్నా ఖచ్చితంగా వారి మందిరానికి రావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు మన బ్రతుకులో పనిచేయడం ద్వారా పాపము నుండి విడుదల పొందిన మనందరం ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నాం. ఆయన రక్తం కార్చకపోతే ఈరోజు మనకు ఆ క్షమాపణ ఉండేది కాదు. ఆయన రాకపోయినంటే మనకు అసలు సత్య మార్గం తెలిసేది కాదు. ఆయన కనుక మనకి కనిపించకపోయినంటే అసలు మనకి ఎవరు దిక్కుమొక్కు ఉండేది కాదు. తన ప్రజలకు తోడుండే దేవుడు. ఈరోజు క్రైస్తవ బిడలుగా మనం ఒంటరి వారమని ఎప్పుడు అనుకోద్దు. క్రైస్తవ జనాంగంగా ఈరోజు మాకు సంతోషం లేదని ఎప్పుడు అనుకోద్దు. సంతోషం ప్రభు ఉంటే వస్తుంది. అంటే దేవుడు ఉన్నాడని మనం గ్రహించినప్పుడు మనం ఎప్పుడు ఒంటరిగా మనము ఎప్పుడు ఆలోచించాం. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుందా అన్నది మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మనుషులకు ఉండే బాధ అంతా ఎక్కడొచ్చిందంటే, ఒకరిద్దరు మనతో మాట్లాడకపోయినా మనం ఎంత బెంగ పెట్టేసుకుంటాము. ఒకరిద్దరు మనల్ని పలకరించకపోయినా ఇంకా మన జీవితం అంతా ఏదో అయిపోయిందని మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి దెబ్బలు నేను చాలా తినేసి వచ్చాను. అందుకే చెప్తున్నా, ఎవరు ఉండినా లేకపోయినా ప్రభు ఉంటే చాలు, మన బ్రతుకు ముందరకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నామంటే ఈ మాట చెప్పండి. లైటింగ్ ఎట్టుకోవడానికి కాదండి. క్రిస్మస్ మేము ఎందుకు చేసుకుంటాం అంటే, ప్రతిరోజు ఆయన మమ్మల్ని పాపము నుండి రక్షించాడు. పాపం అనేది చదవడానికి ఒక 3 అక్షరాల పదం, కానీ ఆ 3 అక్షరాల పదము చాలా మంది బ్రతుకులను సర్వనాశనం చేసింది. పాపానికి ఉండే ప్రత్యేకత కోసం వివరిస్తూ ఎప్పుడు ఈ మాట అంటారు. పాపము అనుభవించే కొద్దీ అనుభవించాలనిపిస్తుంది, దాచే కొద్దీ ఇంకా చెప్పండి ఏమనిపిస్తుంది, దాయాలనిపిస్తుంది, చేసే కొద్దీ ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తుంది. కానీ చివరికి పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ మరణం నుండి మనల్ని తప్పించగలిగే ఏకైక వైద్యుడు మనం ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. నా స్వరం చివరి వరకు వినిపిస్తుందండి, వినిపిస్తుందండి తల్లులు, బ్రదర్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువే గనక లేకపోతే మేము ఇక్కడ ఉండేవారము కాదు. దేవుడే గనక లేకపోతే మేము ఈ స్థలంలో ఉండేవారము కాదు. నాకైతే ఫ్యాన్ అవుతాయండి, ఎందుకంటే ఇప్పటికే నాకు చాలా చూపిస్తాం.
హల్లెలూయా. హల్లెలూయా. సో ఎంతసేపు చెప్పినా వింటా ఉన్నావు, దేని స్తోత్రం చెప్పండి అసలు. హల్లెలూయా. హల్లెలూయా అని మీరు వింటారు, కానీ ఎంత చెప్పాలో అంత చెప్పి వెళ్తాను. సో నా పేరు పి జోషి ప్రశాంత్ అండి, మాది కాకినాడ వాకలపూడి అనే ప్రాంతంలో ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్లో నేను 2014 నుంచి ప్రభు సేవలో ఉన్నాను. మొన్న ఆగస్టు 8వ తారీఖుకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను నా సేవ అనుభవాలు. 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. సో ఈ 10 సంవత్సరాలకు ముందు నా జీవితం ఏంటి, ఈ 10 సంవత్సరాల్లో నేను ప్రభు వెనకాల పరిగెట్టిన తర్వాత ఏం సాధించగలిగాను, అసలు దేవుడు మన బ్రతుకులో ఆయన ఊహిస్తే, ఆయన అనుకుంటే మనం జీవితంలో ఏమేమి ఆయన చేయగలడో ఈరోజు రాత్రి మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే పాటల్లో ఎవరికి అలసట రాదు, ఆరాధనలో అందరూ అలర్ట్గా ఉంటారు, కానీ వాక్యము లేకపోతే మిగతా వచ్చేసరికి సాతాను గడి నెత్తిమే కూర్చున్నట్టు ఆడు 2 కాళ్ళు ఎక్కడ చాపుతారట, కళ్ళ మీద చాపుతారట. జాగ్రత్తగా పడుకుండండి. ఈరోజు రాత్రి మనకి నిద్రపోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. సో ఈరోజు రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. వాక్యము మన హృదయాన్ని మారుస్తుంది, సాక్ష్యము మనల్ని బలపరుస్తుంది. ఈ రెండు కలిసినప్పుడు మనం కూడా వెలిగించబడతాం. మనం వెలిగించబడమే కాదు, అనేక మందిని మనము వెలిగిస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాత్రి మన గమ్యములను ప్రభు మార్చుదురుగాక. ఈరోజు ప్రభు మన బ్రతుకులను వెలిగించుదురుగాక. మనము మన కుటుంబానికి గొప్ప సాక్షులుగా మార్చబడదుము గాక. మేము సేవలోకి వచ్చిన తర్వాత, నేను ఎప్పుడు సేవకుడు ఎప్పుడు అనుకోలేదు, కానీ దేవుని ఉచితమైన కృప ఈరోజు ఇలాగ సేవకుడిగా వాడబడే కృపను దేవుడు ఇచ్చారు. మేము పుట్టక ముందు నుంచి మా తల్లిదండ్రులు సేవకులే, వారు ప్రభు సేవ చేస్తున్నవారు. మేము మా తల్లిదండ్రులకు వివాహం అయిన తర్వాత, మా తాతయ్య గారు రక్షించబడిన తర్వాత మా తండ్రి గారు రక్షించబడ్డారు. సో వారు వాకిలిపూడి అనే ప్రాంతానికి పరిచర్యకు వచ్చారు. మా వాకిలిపూడి ప్రాంతం ఎట్లాంటి ప్రాంతం అంటే, మాకు సముద్రం చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే, ఆ సముద్రపు కెరటాల ఓర్లు మాకు రాత్రులు వినిపిస్తూ ఉండేవి ఒకప్పుడు. అలాంటి ప్రాంతం మధ్యన సువార్త పరిచర్య ప్రారంభించాక మా ఊర్లో వారందరూ మత్స్యకారులు, చేపల వేటకు వెళ్తూ ఉంటారు. వారందరి మధ్యన పరిచర్య ప్రారంభించినప్పుడు బిల్డింగ్స్ లేవు, రోడ్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, ఏమి ఉండేవి కాదు. ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలాగా ఉండేది. అక్కడక్కడ ఇల్లులు కనిపించేవి. ఆ ఇల్లులు కూడా టైర్ పాకలండి. టైర్ పాకలు తెలుసు కదా మీకు. ఇప్పుడైతే అందరం అప్గ్రేడ్ అయ్యాం, కానీ అప్పట్లో అయితే టైర్ పాకలు ఉండేవి. పైన ఒక చిన్న టైర్ ఉంటుంది, ఆ టైర్ మధ్యలోంచి పాకలు ఇట్లాగా కొబ్బరాకులు అనమాట, అవన్నీ అట్లా చాపుతూ ఉంటే మేము తలదించుకుని వెళ్ళాలి అందులోకి వెళ్తే. సో అలాంటి గృహాలు, అలాంటి నివాసాలు ఉండే ప్రాంతం అది. పైగా మా ఊరు కొంచెం భయంకరమైన ప్రాంతమే, ఎందుకంటే బాగా చివర కాబట్టి ఎక్కువ హత్యలు జరుగుతూ ఉండేవి. చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ. సాయంత్రం చీకటి పడితే ఎవరు ప్రయాణం చేసేవారు కాదు. అలాంటి ప్రాంతానికి సువార్తకు వచ్చిన తర్వాత మాకు సంఘం లేదు, స్థలం లేదు. కేవలం మాకు 2-3 విశ్వాసులు మాత్రమే ఉండేవారు. ఆ 2-3 పట్టుకొని ప్రతి ఆదివారం ఒక్కొక్కరి ఇంటి గుమ్మాల దగ్గర దేవుని ఆరాధన జరిగిస్తూ మా పరిచర్య అట్లా ప్రారంభమైంది. మా తాతయ్య గారికి సంఘం ఉంది, అది వేరే చోట ఉంది. మా తండ్రి గారు వీళ్ళందరూ ఆ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రారంభించారు. అలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ 2-3 కాస్త ఒక 10 మంది అట్లాగా మార్చబడిన తర్వాత ఒకరోజు ఒక దైవ జనరాలు మా తల్లి గారి దగ్గరికి వచ్చి, అమ్మా, ప్రభు మీకు ఒక అబ్బాయిని ఇస్తున్నాడు, దేవుడు ఒక బలమైన సేవకుడిగా అబ్బాయిని వాడుకుంటాడని చెప్పగానే మా తల్లికి సేవ అంటే చాలా అమితమైన ప్రేమ. మా తల్లి ప్రార్థన చేయడం ప్రారంభించింది. తండ్రి, నువ్వు అమ్మాయిని ఇచ్చినా అబ్బాయిని ఇచ్చినా పర్లేదు, వారు కడుపున పడకముందే నీ సేవకి సమర్పిస్తానని మా తల్లి గారు మేము కడుపున పడకముందే మమ్మల్ని సువార్తకి సమర్పించింది. దేవుని మహాకృప, నేను పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత స్టువర్ట్పురం సుధాకర్ గారు, బహుశా మీకు తెలుసో తెలియదు, ఆయన నా పేరు పెట్టారు జోషి ప్రశాంత్ అని. నా వెనకాల 2 చెల్లెలు పుట్టారు, వారు బ్లాండీ బ్లెస్సీ. మేము మొత్తం మేము ముగ్గురం కొంచెం ఊహకు వచ్చిన తర్వాత, అంటే కొంచెం అది కావాలి ఇది కావాలని అడిగే వయసు వచ్చిన తర్వాత మా తల్లి గారు మాకు ఎన్నో బోధలు చేయడం ప్రారంభించింది. ఆమె ఆ బోధ ఏంటంటే, అయ్యా
మీరు కడుపును పడకముందే మిమ్మల్ని ప్రభు సేవకి సమర్పించారు. మీరు సేవకులు పిలవడం కదా అని మీరు సేవకులు అవ్వకూడదు. ప్రభు పిలుస్తేనే మీరు సేవకు రావాలి. దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత మీరు ఎంత ఉన్నతమైన చదువులు చదువుకున్నా, ఏ స్థాయిలో మీరున్నా వాటిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేయాలి? ప్రభు సేవలోకి రావాలి. పరిచర్యకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది. సో ఇట్లాగా మేము దేవుని పరిచర్యలో ఎదగాలనే ఆశ మా తల్లి గారికి అమితంగా ఎక్కువ ఉండేది. సో దేవుని కుటుంబంలో అట్లాగా చేర్చబడి సేవకుల కుటుంబంలో మేము పుట్టిన తర్వాత ఇలాగ ఎదుగుతున్నప్పుడు మా అమ్మగారు మాకు చిన్నప్పటి నుండి ఈ మాట ఎక్కువ చెప్తూ ఉండేది. యేసు ప్రభు కోసం ఒకవేళ మీకు చనిపోయే అవకాశం వచ్చినా, దేవుని కోసం మీరు హతసాక్షులైపోయినా అది నాకు సంతోషమే అనేది. ఈ మాటలు వింటూ పెరిగాం మేము. దేవుని మహాకృప ఏంటంటే మా ఇంట్లో 2 పడవలు ఉన్నాయి. ఆ 2 పడవలు ఏంటంటే సముద్రంలో వేటలకు వెళ్ళే పడవలు కాదు, కానీ మా తల్లి గారి తరపులందరూ ప్రభు సేవకులే. అంటే మా అమ్మగారికి 3 మావయ్యలు ఉన్నారు, నాకు 3 మావయ్యలు అన్నమాట. వాళ్ళందరూ బలమైన పరిచర్య చేస్తున్నారు. వారు 3 మా తల్లి గారి తరపులందరూ ప్రభు సేవకులే. మా నాన్నగారి తరపులేమో ప్రజా సేవకులు. అర్థమైందండి? ఈ 2 పడవల మధ్యన, వీళ్ళిద్దరి మధ్యన పుట్టిన ఒకే ఒక అబ్బాయి నేను. ప్రస్తుతానికి మా ఇంటి పేరుకి ఇంకా అబ్బాయిలు ఎవరు లేరు. సో ఏమో తర్వాత జనరేషన్లో పుట్టొచ్చేమో, మా బాబాయ్లకు కానీ మిగతా వాళ్ళు ఎవరికి అబ్బాయి లేరు. సో నేను ఒక్కడే అందరి దృష్టిలో ఉన్నాను. సో మా జీవితాలు అట్లా కొనసాగుతూ ఉండేటప్పుడు మా తల్లి గారు ఏంటంటే మా బంధువుల మధ్యన ఉంటే మాకేమన్నా కొత్త అలవాట్లు వస్తాయేమోనని. ఎందుకంటే మా బంధువుల్లో చాలా మంది యేసు ప్రభుని నమ్మని వారు. నమ్మకపోతే వేరే విషయం, కానీ వారు యేసు ప్రభుని ద్వేషించేవారు. యేసు ప్రభుని నమ్ముకున్న అందరినీ చాలా చులకనగా చూస్తూ ఉండేవారు. అలాంటి వారి మధ్య మేము పెరిగాం. మా తల్లి గారు ఏం చేశారంటే మమ్మల్ని తీసుకొచ్చి ఆ వాకల్పూడి ప్రాంతంలోనే అక్కడే మమ్మల్ని పెంచడం ప్రారంభించింది. ఎందుకంటే మేము వారి దగ్గర ఉంటే లేనిపోయిన అలవాట్లు ఏమన్నా వచ్చేస్తాయేమోనని. కాకపోతే మంచి అయితే త్వరగా ఎక్కదు, కానీ చెప్పండి చెడు మాత్రం ఎవరు ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. సో మా జీవితంలో మా తల్లి మమ్మల్ని అంటే చాలా శ్రద్ధగా పెంచింది. మా జీవితంలో మా తల్లి గారికి ఉండే ఆశ ఏంటంటే నేను చాలా ఉన్నతంగా చదవాలి. బాగా చదివి ఏం చేయాలంటే ప్రభు ఏ దేశానికి పంపిస్తాడో, ఏ రాష్ట్రానికి పంపిస్తాడో, ఏ ఊరికి పంపిస్తాడో తెలియదు కనుక ఏ ప్రాంతానికి వెళ్ళినా వాడు ప్రభు పరిచర్లో వాడబడాలి కనుక చాలా బాగా చదువుకోవాలన్న ఆశ. సో మా ఊర్లోనే ఒక ఉన్నతమైన స్కూల్లో మా అమ్మ నాన్నగారు మమ్మల్ని చేర్చారు. ఉన్నతమైన స్కూల్ అని ఎందుకన్నానంటే మా ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ అదే స్కూల్లో చదువుతూ ఉండేవారు. ధనవంతులు ఎప్పుడు మంచి స్కూల్లో ఎంచుకుంటారు. మంచి భవిష్యత్తు ఆలోచించిన పెద్దలందరూ ఒక చక్కటి స్కూల్లో వేయాలనుకుంటారు. అప్పట్లోనే ఫస్ట్ CBSE స్కూల్ అది. ఆ స్కూల్లో నన్ను వేశారు. మా స్కూల్ పేరు బూను స్కూల్ అన్నమాట. అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే మేము ఒక చిన్న సాధారణమైన సేవకుల కుటుంబం మాది. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా తండ్రి గారి కుటుంబంలో బయటకు వచ్చేసారు, ఉద్యోగం విడిచిపెట్టేశారు. కొంతమంది సంఘము చాలా చిన్న సంఘము, వారి మీదే ఆధారపడి ముందరకు వెళ్తున్న పరిస్థితి మాది. మేము 3 కడుపు నిండా భోజనం చేయాలంటే కొన్ని సార్లు మా ఇంట్లో పస్తులు ఉండే పరిస్థితి మాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల మధ్యన మేము పెరుగుతూ మా స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక నాకు ఎంత అవమానం అంటే ఆ ఉన్నతమైన వారు ఎవ్వరూ నాతో సహవాసం చేసేవారు కాదు. ఎందుకంటే వారి దగ్గర ధనం ఉంది, మా దగ్గర ఆ ధనము లేదు. ఈరోజు మనకు బాగా తెలుసు, అన్నీ ఉంటే అందరూ మనతో ఉంటారు, ఏమీ లేకపోతే ఉన్నట్టే ఉంటారు, కానీ ఎవరు మనతో మాట్లాడరు కూడా. మా జీవితంలో అవి చూస్తూ పెరిగాము. ఆ ధనవంతులు చూసినప్పుడు అమ్మో డబ్బులుంటే ఇంత బాగా ఆహారం తినొచ్చు అనమాట, డబ్బులుంటే ఇంత చక్కటి వాహనాలు తిరగచ్చు అనమాట, ధనం ఉంటే అంత మంచిగా మనం రెడీ అవ్వచ్చు అనమాట అని అనుకునే వాళ్ళం. కానీ కాకపోతే ఏంటంటే మా దగ్గర ధనం లేదు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉండేది అనవసరంగా ఈ సేవకుల కుటుంబంలో పుట్టాం, కానీ వాళ్ళ ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుందో అనిపించేది. కానీ ఒకసారిగా పుడతాం మనం అంతేనండి, ఆల్రెడీ పుట్టేసాం, ఇంకేం చేయలేదు నాకు. సో కాకపోతే బయటికి చెప్పేవాళ్ళం కాదు, జాగ్రత్తగా మా ఇంట్లో ఉండేవాళ్ళం. ఇది మా స్కూల్లో నాకు ఉండే సహవాసం. అంటే నో ఫ్రెండ్స్, ఎవరు ఉండేవారు కాదు. మరొక వైపు ఏంటంటే మా బంధువులకేమో ఏసీ అంటే అసలు ఇష్టం ఉండదు. మా అమ్మ ఏం చేసేదంటే ఒక్కొక్కసారి మమ్మల్ని సంచులు ఇచ్చుకుని రేషన్ షాపుకి పంపించేది మా అమ్మ. నేను మా 2 చెల్లెళ్ళు అప్పట్లో ఆటో రూపాయినారు అనమాట. మా వాకలిపూడి నుంచి మా
ఆ రేషన్ షాప్కి ఆటో పట్టుకుని వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉండే నానుకున్నవారు మమ్మల్ని ఏమనేవారంటే, మేము లైన్లో నిలబడితే అనేవారు, ఏరా మీ మమ్మీ మీ డాడీ ఇంటింటికి పోయి అడుక్కు తింటారు కదా, మీకు బియ్యానికి ఏం తక్కువ వచ్చాయి, కూరగాయలకి ఏం తక్కువ వచ్చాయి అనేవారు. అంటే సేవకుడు హౌస్ లిస్టింగ్ వెళ్ళినప్పుడు విశ్వాసులు ప్రేమించి ఒక గుప్పెడు బియ్యం ఇచ్చిన మా బంధువులు నానుకున్నవారు మమ్మల్ని ఎట్లా చూసేవారంటే, మేమేదో ఇంటింటికి పోయి అడుక్కు తింటున్నాం అన్నట్లు మాట్లాడేవారు. అలాంటి పరిస్థితి మధ్యన మా ఇంటికి వచ్చి అమ్మ ఇట్లా అన్నారు అన్నయ్య అంటే, మా తల్లి అనేది వారికి సత్యం తెలియదు కాబట్టి మీరు వారిని క్షమించాలి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సంఘంలో మీకు మాట చెప్తాను, క్రైస్తవ జీవితం అనేది ఎన్నో సవాళ్ళతో కూడిన జీవితం. కొన్ని అవమానాలు వస్తాయి, ఒక్కొక్కసారి దాంట్లో కూడా పడతాయి అనుకోండి. కానీ ఏమొచ్చినా మనం మౌనంగా ఉంటేనే మన సాక్ష్యం మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మా జీవితంలో ఎన్నో అవమానాలు, ఎవ్వరు మమ్మల్ని గౌరవించేవారు కాదు. ఒక లెక్క చెప్పాలంటే, మా తండ్రి గారి తరపులు వారి ఇంట్లో ఏ ఫంక్షన్లు జరిగినా, ఎలాంటి ఏమి జరిగినా ఎవ్వరూ మమ్మల్ని పిలిచేవారు కాదు. ఎందుకంటే వారు స్థాయిని చూస్తూ ఉండేవారు. మేము చాలా చిన్న స్థాయిలో బ్రతికేమయ్యాం. దేవుని మహాకృప, ప్రభు మాకు ఒక చిన్న స్థలం ఇచ్చాడు. ఆ చిన్న స్థలంలో మేము ఒక చిన్న పాక మందిరాన్ని కట్టుకున్నాం. ఆ పాక మందిరాన్ని కట్టుకున్నాక దాని వెనకాలే చిన్న సందు లాంటి ఇల్లు మాది. మా చిన్న వయసులో అప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న తరుణాలు అవి. సో అట్లాంటి పరిస్థితులు మేము ఉండేటప్పుడు దేవుని మహాకృప మందిరంలో ఉండడం, మాకు అప్పుడు నేల ఉండేది కాదు, గచ్చేమి కాదండి, ఇసుక నేలే. ఇసుక అంటే తెలుసు కదా, ఇసుకలో మా సముద్రం ఇసుక మాది, రకరకాల పురుగులు అట్లాంటివి ఉండేవి. ఒకవేళ ఖర్చు వేసినా చాలా త్వరగా పోద్ది అనమాట. సో ఎందుకంటే మాది బాగా ఏంటంటే గాలులు వీస్తున్న పరిస్థితి, ఉప్పు గాలి ఎక్కువ చెమ్మగా ఉంటా ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి పరిస్థితి మధ్యన మేము ఒక పాక మందిరం కట్టుకుని వెనకాల చిన్న సందులాంటి ఇల్లు ఉంటే అందులో మేము బ్రతుకుతూ ఉండేవాళ్ళం. ఆ వలసపాకల ఇల్లును విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసాం. మేము వచ్చిన తర్వాత మాకుండే ఏకైక సంతోషించే స్థలం అది, ఆనందించే తరుణాలు ఏమన్నా ఉన్నాయంటే, ప్రతి ఆదివారం మా సంఘానికి సంఘబిడ్డలు వస్తే వారే మా బంధువులు, వారే మా మిత్రులు, అదే అక్కడే పెరుగుతూ ఉండేవాళ్ళం. ఈ పరిస్థితులు పెరుగుతూ ఉండేటప్పుడు దేవుని మహాకృప, ప్రభు మమ్మల్ని దీవించారు. ఆస్తి పరంగా కాదు, ఇప్పుడు దీవెనంటే అందరికి ఏమొచ్చేసింది చెప్పన, 4 అంతస్తులు డాబా కట్టుకుంటే ఎంత దీవించాడో దేవుడు అంటారు, కారులు కొనుక్కుంటే ఎంత దీవించాడో దేవుడు అంటారు. అయ్యా మనమే కాదు, మనకన్నా భోగభాగ్యాలు కలిగిన వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. దీవెనంటే ఎప్పుడు ఆస్తిలో కలవకూడదు. నేను మా సంఘానికి కూడా చెప్పే ఒక్క మాట, మనం అసలైన దీవెని ఎప్పుడు అనుభవిస్తున్నామో మనకు తెలుస్తుంది చెప్పన. మనం మోకరించిన వెనువెంటనే అక్కడి నుంచి సమాధానం వస్తుందో చూశారు, అదే ఒక క్రైస్తవుడు సాధించిన అసలైన దీవెన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా దేవుని పాదాలు చెంత బ్రతకడమే అసలైన దీవెన. ఈరోజు మనం దీవెనలు, బిల్డింగులు, బంగారాలు కొలుస్తూ ఉంటాం. దేవుడు మమ్మల్ని దీవించాడు. ఏ విషయం అంటే స్వార్థ పరిచర్యలో చక్కగా సభలు పెట్టే కృపను ప్రభు మాకు ఇచ్చాడు. ఆనంద భారతి గ్రౌండ్స్ అని మా కాకినాడలో అప్పట్లో చాలా పెద్ద గ్రౌండ్ అది. అందులో అరుణ్ రాజు గారు దైవజనుడిని పిలుస్తూ మా తండ్రి గారి సభలు పెట్టడం ప్రారంభించారు. ఈ సభలు పెడుతున్నప్పుడు సేవకులు పిల్లలుగా మాకు నేర్పించిన ఒకే ఒకటి ఏంటంటే పరిచర్య బాగా చేసేవాళ్ళు. ఏంటంటే సేవకుల పిల్లలని ఏం వ్యత్యాసం ఉండేది కాదు. మేము పరిచర్య ఎక్కువ చేసేవాళ్ళం. బరకాల మేము ఎత్తేవాళ్ళం, వాళ్ళ పోస్టులకు మేము వెళ్ళిపోయేవాళ్ళం, పాంప్లెట్లు పంచినా మేము వెళ్ళిపోయేవాళ్ళం. మా ఊర్లో ఏ వీధి పూటలో ఏమైనా కానీ భుజాల మీద డ్రమ్ములు మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. చక్కటి పరిచర్య. ఇప్పుడు పరిచర్య చేసే వాళ్ళు అసలు కనిపించట్లేదు. మనం ఉద్యోగాలకి జీతానికి ఇచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. పరిచర్య స్వచ్ఛందంగా చేసేవాళ్ళు కనిపించట్లేదు ఇప్పుడు. సో మేము పరిచర్య అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు దైవజనుడు ప్రతిసారి నా నెత్తి మీద చేసి ప్రార్థన చేసేవాడు. ఆయన, అయ్యా దేవుడు నిన్ను ఎలీషాలా వాడుకుంటాడని. నేనేమో సండే స్కూల్ యాక్టివ్ పర్సన్. మా సండే స్కూల్ ఎక్కువ దావీదు గొలియాతు కోసం చెప్తూ ఉండేవారు. నాకు ఎలీషా ఎవరో తెలియదు, ఎందుకని దావీదు గొలియాతు మాత్రమే తెలుసు. సో మా తల్లి గారు ఆయన మాట్లాడడం విని ఎలీషా కోసం మా అమ్మగారు నాకు బోధించడం ప్రారంభించారు. అయ్యా ఎలీషా చాలా మంచి దైవజనుడు, దేవుని కోసం రోషం కలిగి బ్రతికిన వాడు, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించిన వాడు, చాలా మంచి రోషము కలిగిన వాడిగా జీవించాడు. నువ్వు కూడా అట్లా జీవించాలని మా తల్లి పెంచేది. చిన్నప్పుడు అందరూ బాగానే పెరుగుతారు కదండి కదా, చిన్నప్పుడు అందరూ బాగా పెరిగి ఉంటాం. నేను కూడా చక్కగా నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభా నన్ను కూడా ఎలా వాడుకోవు, ఎలీషా అలా వాడుకో ప్రభా అని ప్రార్థన చేసేవాడిని.
దేవుని మహాకృప అలా చదువుకుంటూ 7వ తరగతికి వచ్చేసాం. 7వ తరగతిలో అప్పుడు మా చర్చ్లో సభలు జరుగుతున్నాయి. జోషువా పట్టాభి గారు అని ఒక దైవజనుడు వచ్చి వాక్యం చెప్తున్నారు. మేము సేవకులు పిల్లలు కదా, ఎక్కడ తిరిగినా ఎంత పరిచయం చేసినా వాక్యం అనే సమయానికి వచ్చేసరికి మేము ఎక్కడ కూర్చోవాలంటే సౌండ్ బాక్స్లు ఎక్కడైతే ఉంటే అక్కడే కూర్చోవాలి మేము. ఎందుకంటే బాగా ఏం చేయాలి, మేము బాగా వినాలి. ముందర లైన్లో కూర్చోబెట్టేది మా అమ్మగారు. చక్కగా ఆ రోజు రాత్రి ఆయన వాక్యం చెప్తున్నారు ప్రకటన గ్రంథం కోసం. ప్రియ సంగమా, ఆయన చెప్తే ఈ మాట అంటున్నాడు, ఈ రాత్రే మీరు రక్షణ లేకుండా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదని ఆయన చాలా ఖండితంగా వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు చిన్నపిల్లలమైన నేను మా చెల్లెలు ఇద్దరము, మేము అక్కడ ముగ్గురం అక్కడ కూర్చున్నాం. మాతో పాటు కొంచెం యాక్టివ్గా ఇంకో 3 సండే స్కూల్ పిల్లలు ఉండేవారు. మేము 6 కూర్చొని ముందర లైన్లో కూర్చొని, మా తల్లులు మా వెనకాల కూర్చొని, మేము వారి ముందర కూర్చున్నాం, వాక్యం వింటున్నాం. ఆ వాక్యము మా హృదయములు పనిచేయడం ప్రారంభించింది. ఆ వాక్యం ఏంటంటే, నిజమే కదా, మనకి రక్షణ లేదు, మనకి బాప్తిసం తీసుకోలేదు, మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతామయ్యా అన్న భయం మాకు పట్టుకుంది. సభ ముగించబడింది. యథావిధిగా పరిచర్య చేశాం. కొంతమంది జీవితంలో బాధాకరమైన విషయం ఏంటంటే, మందిరంలో కూర్చున్నప్పుడు సువార్త చాలా అందంగా వింటారు. మందిరంలో కూర్చున్నప్పుడు చెప్పే సేవకుడు కూడా ఏమనుకుంటాడు చెప్పనా, మన సువార్త వారిలో పనిచేసింది, అయ్యా కన్నీరు గార్చారు అని మేము అనుకుంటాం. కానీ అక్కడ బయటికి వెళ్ళి చెప్పులు వేసుకుంటారు చూసారా, అక్కడ మర్చిపోతారు మళ్ళా వాక్యాన్ని. ఎక్కడ మర్చిపోతారు? అలా బయటికి వెళ్ళగానే మరుక్షణం వాక్యము కనుమరుగైపోద్ది, త్రోవ పక్కన పడిన విత్తనాల్లాగా. కానీ మా జీవితంలో జరిగిన విషయం ఏంటంటే, ఆ పరిచర్య చేసిన తర్వాత కూడా మళ్ళా మందిరానికి పోయి, మేము చాలా చిన్నపిల్లలు అండి. మేము ఒకటి 7వ తరగతి చదువుతున్నాం, నేనే పెద్దోడిని, మిగతా వాళ్ళందరూ 4వ తరగతి 5వ తరగతి పిల్లలు. మందిరంలో కూర్చొని ఒక మూల కూర్చొని మేము 6 కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆ సంభాషణ ఏంటో తెలుసా, అయ్యా మనకి రక్షణ లేదు, మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, మనం చనిపోతే ప్రభు రాజ్యానికి వెళ్ళాలయ్యా, మనం బాప్తిసం తీసుకోలేదు కాబట్టి మనం పైగా ఉంటున్న ప్రాంతం ఏమో మాదొక భయంకరమైన ప్రాంతం, మాకు సముద్రం చాలా దగ్గరండి. మాకు ఎక్కువ సునామీ అలర్ట్స్ ఎక్కువ వస్తూ ఉండేవి. సునామీ అంటే మీలో చాలా మందికి తెలుసు కదండి. మాకు చాలా భయం సునామీ అంటే. ఎంత భయం అంటే, మా ఊర్లో అప్పుడు ఇల్లులు ఏమి ఉండేవి కాదు, అంత ఎక్కువ ఉండేవి కాదు, చాలా తక్కువ ఇల్లులు అనమాట. మన కనుచూపు మేరలు అన్ని కనిపించేస్తూ ఉంటాయి, అంత తక్కువ ఇల్లు. ఒకరోజు చిన్న సందర్భం మీకు చెప్తాను. మా మావయ్య రోజు పాలు గురించి ఫోన్ చేశారు మాకు, ఎందుకంటే తుఫాన్ అని చెప్పారు మా ఊరికి. తుఫాన్ అని చెప్పగానే సునామీ వస్తుందయ్యా, మొత్తం మా ఊర్లో ఆటో తిరుగుతుంది, అనౌన్స్మెంట్ చేసుకుంటే వీళ్ళందరూ ఖాళీ చేసేది బయటకు వచ్చిందని. మా తల్లి గారు ఏం చేశారంటే, బతుకుతే సంఘం దగ్గర బతుకుతాం, చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాం అంది. మేము అలా చూస్తున్నాం. మా అమ్మ మాట్లాడుతూ ఉంటే, నువ్వు పోతే పోయావు కానీ మమ్మల్ని ఎందుకు ఎలా ఉంచేస్తారు అనిపించేది. మా అమ్మ అంది, ఇక్కడే ఉండాలి, మనం ఇక్కడే ఉండాలి అని అంది. అందరూ ఆ రోజు రాత్రి పడుకున్నామండి. పడుకున్నాం పేరుకి అంతే, ఇంకా నిద్ర పట్టట్లేదు. ఎందుకో చెప్పనా, సునామీ వస్తుందని చెప్పారు. మేమేం పడుకోలేదు, అలాగే చూస్తున్నాం. అర్ధరాత్రి ఒక భయంకరమైన శబ్దం. ఎంత భయంకరమైన శబ్దం అంటే, సముద్రపు అలలన్నీ ఒక్కసారిగా ఊరి మీద పడితే ఎట్ట ఉండుతో అంత శబ్దం వస్తూ ఉంటే, ఇంకా రాత్రి అర్ధరాత్రి అది 1 గంట 2 అవుతుంది. మా తల్లి గారు మేము చేతులు పట్టుకుంటూ రోడ్డుగా పరిగెడేస్తున్నాం. పరిగెడుతూ ఉన్నప్పుడు మనకి లోతు భార్యలాగా వెనక్కి తిరిగి అలవాటు ఉంటుంది. ఒక్కొక్కసారి మేము పరిగెడుతున్నాం, ఇంతకీ మా ఊరోళ్ళు పరిగెడుతున్నారా లేదని వెనక్కి తిరిగి చూసాం. మేమొక్కలమే పరిగెడుతున్నాం కానీ మా ఊరోళ్ళు ఎవ్వరూ పరిగెట్టట్లేదు, అందరూ ప్రశాంతంగా పడుకున్నారు. అదే శబ్దం మాకే వినిపిస్తుందా వీళ్ళందరికీ వినిపిస్తుంది అనిపించింది. కానీ వాస్తవానికి ఏంటంటే, మా వెనకాల ఇంట్లో ఇల్లు కట్టుకుంటున్నారు, లారీ ఏమో కంకర దించుతుంది. ఆ శబ్దానికి మేమందరం ఏం చేస్తామంటే, నిజంగా సునామీ వస్తుందేమో పరిగెట్టేస్తున్నాం. ప్రియ సంగమా, ఇది మీకు నవ్వు వస్తుంది కానీ ఆ రోజు రాత్రి ప్రాణాలు అరిచేతులు పట్టుకొని పరిగెట్టారు. ఎందుకు చెప్పనా, మేము చచ్చిపోతే అడిగి కూడా ఆ ఊర్లో ఎవరూ లేరు. మేము క్రైస్తవులుగా వచ్చిన తర్వాత మమ్మల్ని ప్రేమించే నాదుడు ఎవరు లేరు. మేము కష్టాలు పడితే మా భుజం తట్టేవారు ఎవరు లేరు. ఆ రోజు రాత్రి ఒకవేళ మేము చచ్చిపోయినా మమ్మల్ని అడిగేవారు ఎవరు ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి. అంత ఒంటరి బ్రతుకులు మాకు. ఆ ఒంటరి బ్రతుకులు మేము బ్రతుకుతున్నప్పుడు ప్రభువే మాకు ఆధారమయ్యి మమ్మల్ని నడిపిస్తూ ఉండేవారు.
ఆ రోజు ఈ రక్షణ స్వార్థ విన్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బాప్తీసాలు ఎంతమంది తీసుకుంటారయ్యా అన్నప్పుడు వాళ్ళ వరుసలో మేము 6 నిలబడ్డాం. చిన్నపిల్లలమైన మేము చిన్న చిన్న బ్లాంకెట్స్ పట్టుకొని నిలబడితే మమ్మల్ని అడిగారు, ఏవయ్యా బాప్తీసం నిజంగానే తీసుకుంటారా? చిన్నపిల్లలు అంటే మేము ఏడ్ చేసాం, అయ్యా నిజంగా మాకు బాప్తీసం కావాలి, మేము రక్షణ పొందాలయ్యా, మాకు దేవుడు కావాలంటే మా ఏడుపు చూసి వారందరూ ఏం చేశారంటే తీసుకెళ్ళి బాప్తీసం ఇచ్చారు. ఆ నీటిలో చట్ల బయటకు వస్తున్నప్పుడు ఒక పాట పాడతారు, నా సంకటములన్నీ తీర్చేయను అని పాడుతూ ఉన్నప్పుడు మేము అందులోంచి బయటకు వస్తున్నప్పుడు మా హృదయంలో ఎంత సంతోషం అంటే, బహుశా మీరు కూడా బాప్తీసం తీసుకున్న తొలి దినాల్లో చాలా సంతోషంగా ఉండుంటారు. ఆ తొలి దినాల్లో చాలా మంచి భక్తిని మనం కొనసాగించే వారిగా ఉన్నాం. కానీ ప్రస్తుతానికి ఒకసారి కంపేర్ చేద్దాం. ఆ రోజు ఉండే భక్తి ఈ రోజు ఉందా? ఆ రోజు ఉండే ప్రేమలు ఈ రోజు ఉన్నాయా? ఆ రోజు ఉండే కన్నీటి ప్రార్థన ఈ రోజు మనకుందా అంటే చాలా మంది జీవితంలో కనుమరుగైపోయింది. మేము ఆ బాప్తీసం తీసుకుని బయటకు వస్తున్నప్పుడు ఒక చక్కటి తీర్మానం తీసుకున్నాం, అయ్యా బ్రతుకుతే ప్రభు కోసం బ్రతకాలి, చస్తే దేవుని కోసం చావాలని ప్రభు పరిచయలో బలముగా ఎదగడం ప్రారంభించాం. దేవునికి స్తోత్రం కలిగిన కనుక ఏ వీధి కోటాలైనా ఎక్కడైనా కానీ అసలు మానేవారు కాదు. ప్రభు అంటే అమితమైన ప్రేమ పెరిగిపోయిందయ్యా. మా స్కూల్కి వెళ్ళడం, మందిరానికి రావడానికి వేరే ప్రపంచం మాకు తెలియదు, సినిమా పాటలు మాకు తెలియదు, షికారులు మాకు తెలియదు, చక్కగా కుటుంబంలో ఎదుగుతూ ఉండే వాళ్ళం. కానీ మా రక్షణ పొందిన 3 నెలలు చాలా అద్భుతంగా పెరిగాం. ఎన్ని నెలలు? రక్షణ పొందిన 3 నెలలు చాలా అద్భుతంగా పెరిగాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా ఊర్లో ఈ సామెత చెప్తారు, ఎంత పెద్ద చేప అయినా ఒక చిన్న గేలానికి పడిపోతాడ. అంతేనా? తీసుకున్న వారిని దేవుడు ఎంతైతే బలముగా వాడుకోవాలని ఇష్టపడతారో, ఆ బాప్తీసం తీసుకున్న వారిని అంతే బలముగా పడద్రోయాలని అపవాది కూడా ప్రయత్నం చేస్తాడు. సాతాను గారు నాకు కూడా ఒక ఎరైసాడు. ఎందుకంటే భక్తి జీవితంలో చాలా చక్కగా ముందరగా పరిగెడుతున్నాను. ఎంత చక్కగా పరిగెడుతున్నానంటే, మా స్కూల్ నుంచి మా ఇంటికి వస్తున్నప్పుడు ఒక్క సినిమా పోస్టర్ కనిపించినా ప్రభు మందిరానికి వచ్చి బ్యాగ్ ఒక మూల పడేసి పరిగెత్తుకొని బలిపెట్టి పడిపోయి ఏడ్చేవాడిని. తండ్రి నన్ను క్షమించు ప్రభా, నా కళ్ళు అపవిత్రం అయిపోయాయి, నా హృదయంలో నువ్వు ఉండవేమో తండ్రి అని ఏడ్చేవాడిని. ఎవరన్నా బూతు మాటలు మాట్లాడుతున్నా అవి నా చెవికి వినిపించినా మరలా ప్రభు సన్నిధికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. తండ్రి ఆ బూతులు నా చెవిని పడ్డాయి ప్రభా, నేను అపవిత్రం అయిపోయినేమో తండ్రి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో ప్రభా అని ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. నా 7వ తరగతిలో మా సంఘంలో ఎవరన్నా బైబిల్ని నేల మీద పెట్టి కింద మర్చిపోతే ఆ బైబిల్ ఇట్లా గుండెల మీదగా హత్తుకొని అయ్యా మా మందిరం అంతా తిరుగుతూ, కొంతమంది మా సంఘ బిడ్డల పేర్లు నాకు తెలిసేవి కాదు, వారు ఉంటున్న స్థలానికి పోయి అక్కడ నిలబడి ప్రార్థన చేసేవాడిని. నా 7వ తరగతిలో అంత మంచి భక్తి జీవితాన్ని కొనసాగించాను. కానీ ఎంతో కాలం అది నిలవలేదు. 3 నెలలు మాత్రమే నిలిచింది. నా జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలు ఈరోజు మీకు చెప్తాను. అయ్యా ఆ 7వ తరగతిలో 3 నెలల తర్వాత సాతాను గారు నాకు కూడా ఒక కేరం వేశాడు. అదేంటి తెలుసా? నాకేమో ప్రేమ కావాలి. ప్రేమ అంటే మీరు అనుకునే ప్రేమ కాసుమి, నేను అనుకునే ప్రేమ ఏంటో తెలుసా? మా స్నేహితులు నన్ను ఎప్పుడు దూరంగా చూసేవారు, కనీసం వారి పక్కన కూర్చోబెట్టుకుని నన్ను కూడా ఒక స్నేహితుల్లాగా ప్రేమిస్తే చాలు అనిపించేది. మా ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా, మా బంధువులు ఏ ఫంక్షన్ పెట్టుకున్నా ఊర్లో అందరినీ పిలిచేవారు. మేము గబగబలాడుతూ వారి ఇంటి ముందర టెంట్లు చూసి మమ్మల్ని కూడా పిలిచారేమో, అక్కడికి వెళ్ళినా మంచిగా భోజనం చేద్దాం అనిపించేది. మా ఇంటికి పోయి ఏంటమ్మా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదంటే, అయ్యా మనం దూరంగా ఉన్నాం కాబట్టి మనల్ని పిలవడం మర్చిపోయారయ్యా. ఇలాంటి వార్తలు మేము ఎన్నో విన్నాం. ఇలాంటి ఒంటరి తరుణాల్లో మా బంధువులు కూడా మమ్మల్ని ప్రేమిస్తే బాగుండు అనిపించేది. ఈ ప్రేమ కోసం ఎదురు చూసుకున్నాం. వారు మమ్మల్ని చూసి నవ్వుతే చాలు అనిపించేది. వారు మమ్మల్ని ఇట్లాగ పిలిచి ఒకసారి మా ఇంటికి రా అని పిలిస్తే బాగుండు అనిపించేది. మా నాన్నమ్మ గారు, వేరే నాన్నమ్మ గారు ఉండేరు, ఆమె ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. మా నాన్నమ్మ గారు ఏం చేసిందంటే, ఒక ఆమె ఇంటి గుమ్మమ్మ దగ్గర కాలు తుడుచుకుంటారు కదా, దాన్ని ఏమంటారు? మ్యాట్ అంటారు, గోను సెన్స్ అంటారు. గోను సెన్స్ కంటే అప్పుడు గోను సెన్సులు పెట్టేది. ఆమె అక్కడ నిలబెట్టించి అక్కడ మాట్లాడేది. మేము అలా ఎక్కువసేపు అక్కడ నిలబడితే నేను మా చెల్లు ఆమె అనేది చిచ్చి కుక్కలు వచ్చి బయటికి వెళ్ళిపోండి అనేది. కబగబలాడుతూ తలుపులు వేసేసేది. మేము అనుకున్న ఎవరిననేది ఏంటో తెలియదు కానీ చాలా అవమానపరుస్తూ ఉండేవారు. ఈ పరిస్థితి మధ్యన మమ్మల్ని ప్రేమిస్తే బాగుండు అని అనుకున్నాం. ఒకరోజు నా 7వ తరగతిలో మా టీచర్ గారు స్కూల్కి రాలేదని సెలవు పెట్టేశాడు. ఆయన
రాకపోతే నాకేమో వాయిద్యాలు పిచ్చి బాగా ఎక్కువ. మా అమ్మ అనేది నేను పిచ్చోడిని అయిపోతానేమో అనుకునేవారు. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు. మ్యూజిషియన్స్ చాలా ఎక్కువ మా ఫ్యామిలీలో. సో నేను అలా గుండెల మీద కూడా వాయించేసుకున్నాను నిద్రపోయినప్పుడు కూడా. రోజు మా టీచర్ గారు రాకపోతే ఖాళీ పీరియడ్ దొరికిందని బెంచ్ మీద కూర్చొని మ్యూజిక్ వాయిస్తుంటే మా మ్యూజిక్ టీచర్ గారు విన్నారు. అరే చాలా బాగా వాయిస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు అంటే, ఎక్కడ నేర్చుకోలేదండి, మందిరంలో వాయించిన అలవాటు అయ్యి అంటే నన్ను తీసుకెళ్లి ఆ మ్యూజిక్ గదిలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టగానే ఎంత సంతోషం వేసిందంటే, నేను ఎవరిదైతే సహవాసం చేద్దాం అనుకున్నానో అందులో కొంతమంది స్నేహితులు ఆ గదిలో కూర్చున్నారు. వారందరినీ చూడగా సంతోషం అనిపించింది. మా టీచర్ గారు అన్నారు, అమ్మ జోషి చాలా బాగా వాయిస్తున్నాడు, మీరందరూ ఒక పాట పాడండి, వాడు మ్యూజిక్ ప్లే చేస్తాడన్నారు. మందిరంలో అయితే దేవుని పాటలు పాడతారయ్యా, స్కూళ్ళలో కాలేజీలో ఏ పాటలు పాడతారండి? సినిమా పాట లేకుండా ఏ ప్రోగ్రాం జరగట్లేదు. వారు సినిమా పాట పాడటం ప్రారంభించారు. ఒక క్రైస్తవుడిగా మా ఇంట్లో అప్పటిదాకా టీవీ లేదండి. మాకు సినిమా పాట అంటే ఏంటో తెలియదు, కనీసం సినిమా థియేటర్ పరిచయం కూడా మాకు లేదు. వారు పాడుతున్న పాట ఏంటో తెలియదు, వారు ఏ సినిమా పాట పాడుతున్నారో తెలియదు. కానీ వారు పాట పాడడం ప్రారంభించిన తర్వాత వాస్తవానికి ఒక క్రైస్తవుడిగా నేనేం చేయాలో చెప్పనా? అయ్యో నేను రక్షణ పొందిన వాడిని, నేను ప్రభు సన్నిధి ఎదుగుతున్న వాడిని అని ఆలోచించి నాకు నేను అక్కడి నుంచి ఏం చేయాలి? బయటకు వచ్చేసి, అయ్యా నేను ఇట్లాంటి వాటిలో నేను పాలిభాగస్తులుగా ఉండకూడదని చెప్పాల్సిన నేను నా హృదయంలో 2 తలంపులు పుట్టాయి. అదేంటంటే, ఈ సినిమా పాట ఏంటో నాకు తెలియదు, ఏ సినిమావో నాకు తెలియదు, మహా అయితే ఒక 5-6 నిమిషాలు పాడతారు. ఈ 5-6 నిమిషాలకి నాకు ఎంత తలాంత అయితే ఉందో అదంతా చూపించేస్తే నా స్నేహితులు నన్ను గౌరవిస్తారు కదా అనిపించింది. ఒకవేళ ఈ సినిమా పాటకు వాయిస్తే నా ప్రభువుకు ద్రోహం చేసిన అవుతాను, వాయించకపోతే నా స్నేహితుల ముందర చేతగాని వాళ్ళ మిగిలిపోతాను, ఏం చేయాలో అర్థం కాక. సరే ఈ సినిమా పాటకి వాయించేశాక మరలా ఇంకెన్నడూ వీటి జోలికి రాకూడదు, నేను కూడా తలాంత కలిగిన వాడిని, నాకు కూడా టాలెంట్ ఉందని వారి ముందర రుజువు చేసుకోవడానికి, ఒక 10 మంది ముందర రుజువు చేసుకోవడానికి మొదటిసారి నా బ్రతుకులో ఇదే చేతులతో పాపం చేశా. బాప్తిసం తీసుకొని 3 నెలలు అయింది. అయ్యా చాలా పవిత్రంగా బ్రతకాలని కోరుకున్నాను, దేవుని కోసం రోషంగా అడుగుల ముందుకు వెళ్దామని కోరుకున్నాను. కానీ నాకు వచ్చిన అవకాశము నన్ను కాంప్రమైజ్ చేసింది. నేను అనుకున్నాను ఈ పాటలు మనకి తెలియదు కానీ ఒక్కసారి వాయించేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. పాటకంతా వాయించేసాను, సినిమా పాటకి వాయించేసి అనుకుంటున్నాను ఇంక వెళ్ళిపోదాం అని అనుకునే టైంకి వెళ్ళిపోతున్నప్పుడు మా మ్యూజిక్ టీచర్ గారు భుజం మీద చేయేసో మాట అన్నాడు, అరే ఇంత టాలెంట్ పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు ఏమైపోయేవరా అన్నాడు. ఇలా అంటే మనకి ఏమైపోతుందండి? మనసు చెప్పండి, ఏమైపోతుంది? మనిషికి ఉండే ఒక స్వభావం చెప్తాను, ఎవరైతే ఎక్కువ తిడతారో వారి ముఖం కూడా మనకు చూడాలనిపించదు, ఎవరైతే ఎక్కువ పొగుడతారో వారింటికి పిలవకపోయినా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అర్థమైందని నేను చెప్పింది? ఇప్పుడు ఈ మధ్యన తిట్టే సేవకులు కావాలా, పొగిడే సేవకులు కావాలా అంటే చెప్పండి. ఇంకెప్పుడు మాట అనకంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. పొగిడే సేవకులు కావాలి. ఏమనకూడదు, మనం ఏమనకూడదు అసలు. మనం ఎన్ని తప్పులు చేసినా మందిరానికి వచ్చేసినప్పుడు తల మీద చేసి నువ్వు వెళ్ళు ప్రతి స్థలము దేవుడికి ఇస్తానంటే మనకి ఎంత సంతోషము. అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు అని గర్తిస్తే ఇది కాకపోతే ఇంకోటి లేదా అనుకుంటా, అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. టీచర్ గారు పొగిడేసరికి నా ఆత్మీయ జీవితం అంతా సల్లారిపోయింది అక్కడ. అవునా, ఇన్ని రోజులు ఎన్నో ప్రార్థనకు వాయించాను, ఎవడో నన్ను పొగడలేదే. ఇన్ని రోజులు ఎన్నో సభల్లో లేకపోతే మా సంఘంలో చేతులు అరిగిపోయేలాగా వాయించాను, ఎవరు నన్ను అభినందించలేదే. కానీ ఒక్క 5 నిమిషాల సినిమా పాటకు వాయించినప్పుడు మా స్నేహితులు, మా టీచర్ గారు ఎంత బాగా అభినందించారో. అభినందించడమే కాదు, రేపటి నుంచి మ్యూజిక్ టీంలో జాయిన్ అయిపోమన్నారు. మరుసటి రోజు నుంచి మ్యూజిక్ టీంలోకి వచ్చేసాను. మా తల్లికి, మా తండ్రికి, మా ఇంట్లో వాళ్ళకి ఇదేమీ తెలియదు. సంతోషంగా ఇంటికి వచ్చేసాను. ఆ రోజు గడిచిపోయింది. మా స్కూళ్ళలో బస్సు ఎక్కించి కాంపిటీషన్కి పంపడం ప్రారంభించారు. అన్ని దేవుని పాటలు కాదండి, సభలకు కాదని మేము వెళ్ళేది.
దేనికి వాయించడానికి? ఏ కాంపిటీషన్ అయినా సినిమా పాటలే. ఆ పాటలు వాయిస్తున్నప్పుడు అక్కడ కింద కూర్చున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందంటే ఏదో సాధించమన్న మనసు వచ్చేసింది మాకు. అట్లాగా ప్రతి కాంపిటీషన్ లో విజయం వచ్చేది మాకు. సంతోషంగా మా టీచర్ మమ్మల్ని పొగట్టడం, మా స్కూల్ యాజమాన్యం మమ్మల్ని పొగట్టడం, ఈ సంతోషం మధ్యన అసలైన సంతోషానికి దూరం అయిపోయాం. అసలైన సంతోషం ఏంటి? ఇందాక దైవజనులు పాట పాడుతున్నారు, నీ సన్నిధానములో. ఆ పదం చాలా ప్రాముఖ్యమైనది, సంపూర్ణ సంతోషం. కానీ మనుషుడు తాత్కాలిక సంతోషాన్ని వెతుక్కుంటూ పరిగెడుతున్నాడు. సంపూర్ణ సంతోషం ఇచ్చే మందిరంలో ఉండక తాత్కాలికమైన సంతోషం వెనకాల పరిగెడుతున్నాడు. అందుకే చాలా మంది ఫోన్లో కూడా యూట్యూబ్ లో ఎక్కువ సినిమాలు చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లేకపోతే మిగతా అన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? తాత్కాలిక సంతోషం వెనకాల పరిగెడుతున్నారు. అది ఎంతో కాలము ఉండదు. అది ఉండినా మనలో ఉండనివ్వదు. ఈ తాత్కాలికమైన సంతోషంలో పరిగెడుతున్నాం. ఒకరోజు మా లాస్ట్ కాంపిటీషన్ రాజమండ్రిలో జరిగింది. కాంపిటీషన్ అంతా అయిపోయింది, విజేతల్ని ప్రకటిస్తున్నారు. మా స్కూల్కి 3వ స్థానం వచ్చింది. ఇంతకీ ఆ 3వ స్థానం దేనికంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటికీ 3వ స్థానం. స్టేట్ లెవెల్ మ్యూజిక్ లో 3rd ప్లేస్ వచ్చింది మాకు. స్కూల్కి చాలా సంతోషంగా వచ్చాం. మొదటిసారి మా స్కూల్కి న్యూస్ పేపర్లు వచ్చారు. మొదటిసారి గుర్తింపు లేని మొహం న్యూస్ పేపర్లో పడింది. మా టీచర్ గారు ఆయన ఇంటర్వ్యూ ఇస్తుంటే మేమందరం చేతులు కట్టుకుని నిలబడ్డాం. చాలా సంతోషం వేసింది. కనీసం నా పేరు కూడా పలకడానికి ఇష్టపడలేని మా స్కూల్ యాజమాన్యం అందరి మధ్యన జోషి ప్రశాంత్ అని పిలుస్తూ ఉంటే ఆ ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు నా హృదయం ఎంత సంతోషపడిందంటే ఆ సంతోషములో నా మనస్సు మారిపోయింది. నేను అనుకున్నదంతా ఒకటే, మనము దీవించబడాలంటే దేవుడు అక్కర్లేదు, మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ప్రార్థన అక్కర్లేదు, తలాంతుంటే సరిపోద్ది అనుకున్నాను. ఆ రోజు నా హృదయాన్ని ఎంతగానో ఆ లోకం వైపు త్రిప్పాను. నేను మరొక మాట చెప్తాను. నాకేమొచ్చిందంటే గర్వం వచ్చేసింది. ఏమొచ్చింది? గర్వం. లేఖనాలు ఇట్లా సెలవిస్తాయి, నాశనానికి ముందు గర్వము నడుచును. అందుకే జాగ్రత్త సుమి, మిమ్మల్ని ఎవరు పొగిడినా అర్జెంటుగా వారి సహవాసాన్ని కట్ చేసేయండి, మీకేం మంచిది. నిజమండి, ఎందుకంటే వారు మనల్ని పొగట్టడం వల్ల వాళ్ళు పొగిడేసి బాగానే వెళ్ళిపోతారు. నిద్ర పట్టమంతా మనకే. నిజమేనంటావా? ఇవాళ నేను బాగా ఆరాధన చేశానంటావా? నిజంగా నేనే పాడేనంటావా? పొగట్టల్ని దరిదాపులకు కూడా రానివ్వకండి. అందుకే భక్తులు అంటారు, ఎంతగానో హెచ్చించుటకు ఏ పాటి వారు అంటే తమను తాము ఏం చేసుకున్నారు? ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాకపోతే ఏంటంటే మొదటిసారి అది అనుభవం ఇంకా అంతే, అంతరిక్షానికి వెళ్ళిపోయాం. మా జీవితం అట్లా కొనసాగుతుంది. కానీ వాస్తవానికి ఎప్పుడైతే లోకంలో పడ్డామో అమాయకులు కాస్త మాయకులు అయిపోతారు. ఏమైపోతారు? అమాయకులు కాస్త మాయకులుగా అయిపోయి ఎక్కువ అందరినీ మాయ చేయడం అంటే ఏంటి తెలుసా? అందరి ముందర భక్తి పరులో ఉంటారు, కానీ వాస్తవానికి వారి హృదయంలో ఏముండదు. అందుకే క్రైస్తవులు ప్రైజ్ లాడ్ బాగా చెప్తారు, కానీ దే డోంట్ ప్రైజ్ గాడ్ అట్ ఆల్. ప్రైజ్ లాడ్ బాగుంటది, వస్త్రాలు బాగుంటాయి, కానీ దే రియల్లీ డోంట్ ప్రైజ్ గాడ్. నేను కూడా మా మందిరానికి వెళ్ళి ప్రతిసారి ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ అన్న అందరికి బాగా చెప్పుకోండి. మా తల్లి పాపం ఎంత అమాయకురాలు అంటే నన్ను చూసుకుని ఎంత మురిసిపోయేదో. మా పిల్లోడికి బయట ప్రపంచం అసలు తెలియదు అనుకునేది, కానీ అందరినీ చెడగొట్టేది నేనే అన్న సంగతి తర్వాత తెలుస్తుంది. నా జీవితం అట్లాగా ప్రయాణమే వెళ్ళిపోతుంది. నా స్నేహితులు నా పక్కన కూర్చోడానికి ఇష్టపడలేని వారు కూడా బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళట్టు వాలేశారు. నన్ను బట్టి కాదయ్యా, నేను సాధించిన దాన్ని బట్టి. అప్పుడు అర్థమైంది, మనం ఏదన్నా సాధిస్తేనే మన పక్కన జనం ఉంటారు, కానీ ఏమీ లేకపోయినా ఉండేది ఒకే ఒక్కడు, ఆయన మనం ప్రకటిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మనుషులుగా దీనులుగా ఏమీ లేని వారిగా పెంట కుప్పల మీద ఉంటే మనం బ్రతుకుని ఇవాళ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది మన భాగ్యము కాదు, ఆయన హృదయం మంచిది కాబట్టి సరిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితాలు అట్లా కొనసాగుతుండే మా తల్లి ఎప్పుడు అనుకునేది, నువ్వు మంచి సేవకుడు అవ్వాలయ్యా, మంచి సేవకుడు అవ్వాలయ్యా. 10వ తరగతికి వచ్చేసాం. చదువుకుంటూ చదువు అయితే సరిగ్గా అవ్వలేదు, కానీ మా ఈస్ట్ గోదావరికి అండర్-15 అండర్-16 క్రికెట్ వైస్ కెప్టెన్ చేశాను నేను. మా స్కూల్లో ఇంకా మామూలుగా కాదుగా, పొగట్టమే. ఇంకా
ఉదయం బ్యాగ్ తగిలించుకొని స్టేడియంకి వెళ్ళిపోవడం, సాయంత్రం రావడం. మా తల్లికి ఇంట్లో బెంగ వచ్చేసింది. అయ్యో నా కొడుకు బయటికి వెళ్ళిపోతున్నాడు, స్టేడియంకి వెళ్ళిపోతున్నాడు, వాడు చదవకపోతే ఫెయిల్ అయిపోతే ప్రభునామానికి అవమానం కలుగుతుంది, అయ్యో సేవకుడిగా వాడు ఉండాలని మా తల్లి ఏం చేసిందంటే సప్పు చేసి నన్ను హాస్టల్లో జాయిన్ చేసింది మా అమ్మ. మా స్కూల్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే అప్పటి వరకు లోకల్ ఫ్రెండ్స్ నాకు, అంటే అక్కడక్కడ ఉండే లోకల్ ఫ్రెండ్స్. హాస్టల్లో జాయిన్ చేశాక నాన్ లోకల్ ఫ్రెండ్స్ యాడ్ అయ్యారు. వేరే రాష్ట్రపు స్నేహితులాగా పరిచయం అవడం ప్రారంభించారు. ప్రస్తుతానికి నాతో పాటు 10వ తరగతి చదివిన నా స్నేహితులు ప్రస్తుతానికి కొంతమంది మొన్నటిదాకా కార్పొరేటర్లుగా పనిచేశారు. ప్రస్తుతానికి 2 యంగెస్ట్ ఎమ్మెల్యేస్ ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నా స్నేహితులు ఎక్కడే కాదు, వేరే దేశంలో కూడా చక్కగా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకొని బాగా సంపాదిస్తున్న వారు ఉన్నారు. మనం చెన్నై పోతే కొంతమంది ఫ్లెక్సీల్లో కనిపిస్తారు, అడ్వర్టైజ్మెంట్లు. అందులో కొంతమంది నాతో చదివిన స్నేహితులు ఉన్నారు, కొంతమంది కొరియోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. నా 10వ తరగతిలో నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు చెన్నైలో చాలా సినిమాలకి కొరియోగ్రాఫర్ గా పనిచేయడమే కాదు, మనం అప్పుడప్పుడు మనం కాదులేండి లోకస్టులు కొంతమంది ఆహా యాప్ చూస్తూ ఉంటారు, అందులో అడ్వర్టైజ్మెంట్లు తీసే ప్రొడ్యూసర్ మా స్నేహితుడే. చాలా మంది చక్కగా వైద్య వృత్తిలో స్థిరపడిన వారు ఉన్నారు. కానీ ఒక విషయం చెప్తాను, వారందరూ లోకాన్ని అనుభవిస్తుంటే నేను మాత్రం లోకరక్షకుని అనుభవించే కృప దేవుడిచ్చాడు. దేవునికి ఇదంతా ఎందుకు చెప్తానంటే చాలా మంది లోకాన్ని అనుభవించాలని కోరుకుంటారు, లోకరక్షకుని కాదు. కానీ లోకాన్ని అనుభవిస్తే నీకేం రాదయ్యా, కానీ లోకరక్షకుని అనుభవిస్తే నేను ఈ మాట చెప్పగలను, యెహోవా వైపు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. ఈ రాత్రి మనము ప్రభు వైపు చూసుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. నా జీవితంలో ఇదేమీ తెలియక కొన్ని కష్టాలు మాకు ఎదురయ్యాయి. ఆ కష్టాలు ఏంటంటే, మా చిన్నప్పుడు పాక మందిరం అని చెప్పాను కదా, మాకు తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా, గాలి వీచినా మా ఇంటి పై నుండి కప్పులన్నీ ఎగిరిపోతూ ఉండేవి. నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తూ ఉంటే మా తల్లి మా ముగ్గురిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రభు పాటలు పాడుతూ పెంచేది. అప్పుడు మా హృదయంలో చాలా చెడ్డ తలంపు వచ్చింది. అదేంటంటే, అయ్యా బైబిల్ పట్టుకుని మా ఇంట్లో వారు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు కదా, యేసయ్య ఒక్కడే నిజ దేవుడు, ఆయన మాత్రమే స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, ఆయనే మన పరిస్థితులు మారుస్తాడని అందరికీ చెప్తారు కదా. కానీ యేసు ప్రభువును ప్రకటిస్తున్న మేమేమో ఇంత స్థితిలో మేము బ్రతుకుతుంటే, యేసు ప్రభుని తిడుతున్న మా బంధువులేమో బిల్డింగ్లు, కార్లు కొనేసుకుంటున్నారు. అసలు నిజంగా మనం ప్రకటిస్తున్న దేవుడు నిజమైన దేవుడేనా అని అనిపించింది. ఈరోజు మిమ్మల్ని కూడా చాలా మంది అంటారు, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీకేమన్నా ఇచ్చాడు ఆయన? యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీ భర్త మారాడా? యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, అన్ని వదిలేసుకొని నీ కుటుంబంలో ఏమన్నా చూడగలిగావా అని ప్రశ్న వేస్తున్నప్పుడు మనకి ఏం చెప్పాలో తెలియక తలదించుకొని వచ్చేస్తాం. కానీ ఈరోజు గుండెలు చరుచుకొని మీకు మాట చెప్తాను, మేము కూడా శ్రమ అనుభవించాం, మేము కూడా అవమానాలు అనుభవించాం, మేము కూడా కొరతలు అనుభవించాం. కానీ ఈరోజు ఒక మాట చెప్తాను, మేము అనుభవించిన శ్రమ, మేము అనుభవించిన కొరత, మేము అనుభవించిన అవమానాలు ఈ రోజు మా ఆశీర్వాదాలకు పునాదులుగా మార్చబడ్డాయి. హల్లెలూయా. అందుకే ప్రభు అంటారు, తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనల్ని చేస్తాడు. ఇది మాకు తెలియక, ఈ అనుభవాలు మాకు తెలియక పాపముల అడుగుల ముందుకు వేసుకుంటూ పోతా ఉండేవాళ్ళం. 10వ తరగతిలో నా స్నేహితులు వచ్చి నా మనస్సు పాడు చేశాడు. అదేంటో చెప్పనా, అయ్యా అబ్బాయిలందరికీ నువ్వంటే బాగా ఇష్టం, కానీ ఏ అమ్మాయి కూడా నేను ప్రేమించట్లేదు అన్నాడు. ఎన్నో తరగతి? యవనస్తులు ఉన్నారు కాబట్టి, తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాడు. అయ్యా కొంచెం మనం నవ్వుకోవడానికి ఉంటుంది, కానీ ఈరోజు తల్లిదండ్రుల గుండెల్లో ఏంటంటే వందే భారత్లు పరిగెడుతున్నాయి. మా పిల్లలు ఏం తీసుకొస్తారో ఏంటో తెలియట్లేదు అంటున్నాను. మా స్నేహితుడు నిన్ను ఎవరో ప్రేమించట్లేదు అనగానే ఒక క్రైస్తవుడిగా నేనేం చెప్పాలి? మనుషులు ప్రేమించకపోయినా, చెప్పండి, మనుషులు ప్రేమించకపోయినా దేవుడు ప్రేమిస్తాడని చెప్పాల్సింది పోయి నాకు బెంగ వచ్చేసింది. ఎంత బెంగ అంటే, ఎవ్వరూ నన్ను ప్రేమించట్లేదు అనిపించింది. మరి ఏం చేయాలి? నీ వస్త్ర విధానం మార్చుకోమన్నాడు. ఎందుకంటే నాకు డ్రెస్సింగ్ సెన్స్ అసలు ఉండేది కాదు. ఎందుకంటే సంవత్సరానికి పుట్టినరోజు ఎన్నిసార్లు వస్తుందండి? ఆ ఒకసారి వచ్చే పుట్టినరోజుకి మా అమ్మమ్మ గారు ఒక జత బట్టలు రమ్య టెక్స్టైల్ నుంచి తెచ్చేది, పాలకు.
తీసుకొచ్చినప్పుడు అది ఎట్లా ఉండేదంటే చొక్కా ఓ రంగు అయితే ఒక్కొక్కసారి ప్యాంట్ ఓ రంగు ఉండేది. డిఫరెంట్ డ్రెస్సులు తెచ్చేది మా అమ్మమ్మ. అవి వేసుకొని పైగా నాకు కొబ్బరి నూనె బ్యాచ్. కొబ్బరి నూనె తెలుసు కదా, మొత్తం అంతా జిడ్డు అయిపోయింది నా ముఖం అంతా ఒక్కొక్కసారి. అలాగే తీసుకెళ్లి చుట్టూ బాగా ఒత్తిగా పెరిగేది నాకు. అలాగే రెడీ చేసి 200 రూపాయల చెప్పులు అంటే మాకు ఎక్కువండి, అబ్బాయి చెప్పులు పేరగం. అవి వేసుకొని అలా స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఒకసారి మా ఫ్రెండ్స్ అన్నాడు, అరే ఇలా ఉంటే ఎవరు నిన్ను చూడరు. మా ఇంట్లో అంత స్తోమత లేదు అంత విలువైన బట్టలు కొనడానికి. మా స్నేహితుడు అన్నాడు, అప్పుడు వాడు వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఆయనేమో నేవీలో పనిచేస్తుంటే వాళ్ళ అమ్మగారు మంచి డైరెక్టర్ ఆమె. సో వాడు ఏం చేశాడంటే వాడి బట్టలు నాకు ఇచ్చాడు. ఆ బట్టలు ఎట్లా ఉన్నాయంటే, మనం బండి మీద ఫాస్ట్కి వెళ్ళిపోతున్నప్పుడు ఏ పని అడ్డు వచ్చింది అనుకోండి, మనం ఏమైపోతాం, బండి మీద నుంచి కింద పడిపోతాం, మొత్తం రోడ్డు అంతా అలా జల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బట్టలు అంతా ఏమైపోతాయి, చిరిగిపోతాయి. చిరిగిపోయిన ప్యాంటు, కన్నాల ప్యాంట్, అది టాన్ జీన్స్ అంటాం మనం. ఆ కన్నాల ప్యాంట్ తీసుకొచ్చి నాకు వేసాడు. మొదట్లో సిగ్గు అనిపించింది, భయం అనిపించింది. భయం అంటే ఎందుకంటే మా ఊర్లో ఎక్కువ దోమలు ఉంటాయి. సో మా భయం అంతా ఒకటి, ఆ కన్నాల్లో దోమలు వెళ్ళిపోయి పుడతాయో మనకు భయం. సో ఆ కన్నాల ప్యాంట్ వేసిన తర్వాత మా స్నేహితుడు అన్నాడు, అరే చాలా బాగుంది అయ్యా నీకు అన్నాడు. బాగుందంటే మనం ఏం చేస్తాం, వచ్చంటామా, ఫ్రీగా వచ్చింది. పైగా ఈ సామెత వాడతారు, ఫ్రీగా వస్తే నేను అనలేదు మీరే అన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. నేను వేరేదేదో చెప్తాం అనుకున్నాను, నేను అందాం అనుకున్నాను, నేను మీరు పెనాయిలు అన్నారు. సో దేవుని కృప ఏంటంటే, మా తల్లిగారేమో అక్కడ ఇంటి దగ్గర కూర్చొని నేను ఏదో సాధిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఈ కన్నాల ప్యాంట్ వేసుకుని మురిసిపోతున్నాను. నేను రంగురంగుల జుబ్బాల బల్లీలు తీసుకొచ్చేసారు. సంతోషం అనిపించిందయ్యా. మా స్నేహితులు అన్నాడు, అరే నీకు చుట్టూ బాగా ఒత్తుకుంటది, కొబ్బరి నూనె కాదురా నీకు ఉండాల్సింది హెయిర్ జెల్ రాయాలి నీకు అన్నారు. హెయిర్ జెల్ కొనుక్కునేంత పరిస్థితి మనకి లేదు. వాడు తీసుకొచ్చి రాశాడు. అది ఎలా ఉండేదంటే, మొత్తం ఇంకంతా పైకి తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా మనమైనా నలిగిపోతామేమో కానీ అది మాత్రం చెక్కు చెరగదు. అలాంటి తోటేసారు. పైగా అది నిలబడితే సరిపోదు కానీ దానికి మరలా రంగులు పామే. భారతదేశానికి ఉన్నట్టు 3 రంగులు వేశారు. మొత్తం నాకు ఎదరొక చాలా పెద్ద పిలక ఉండేది, ఇంతవరకు వెనకాల స్ట్రైట్నింగ్ చేయించి వెనకాల ఒక పెద్ద పిలక వేశారు. అయ్యా మా ఫ్రెండ్స్ కి టాటూస్ అలవాటు బాగా ఎక్కువ. పర్మనెంట్ వేస్తున్నారు కానీ పర్మనెంట్ వేస్తే మా ఇంట్లో అసలు ఇక గట్టిగా ఉండదు, గెట్అవుటే ఉంటుంది. కాబట్టి టెంపరీ టాటూస్ అంటే 2 నెలలకి 3 నెలలకి చెరిగిపోయే టాటూస్ నాకు ఈ మెడ దగ్గర నుంచి శాతంతో ఉండేది. నేను స్కూల్ ఏజ్ లో చదువుతున్నాను. అలాంటి పరిస్థితి మధ్యన మరి చెప్పులు తీసేసి మా ఫ్రెండ్ అన్నాడు, షూ వేసుకో అన్నాడు. ఆడ వచ్చినప్పుడే నేను 10వ తరగతి చదువుతున్నప్పుడే సుమారు ఒక 8,000 ఉండేది. మా ఇంట్లో 4 నెలలు బ్రతకొచ్చు ఆ డబ్బులతో. ఆ షూ వేసిన తర్వాత మా స్నేహితుడు అన్నాడు, అరే ఇంక మనల్ని ఎవరో చూడరు, అందరూ జోషినే చూస్తారన్నారు. ఇంక ఈ మాటకి హృదయంలో ఎంత సంతోషం అయిపోయిందంటే, ఎంతో సంబరం వచ్చేసింది. మా స్నేహితులు పొగిడేశారు, ఎంతో సంతోషం అనిపించింది. అలా రెడీ అయిపోయి మా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంతకీ విషయం ఏంటంటే, మా ఫ్రెండ్స్ అన్నారు చెవిపోగులు పెట్టుకోమన్నారు. చెవిపోగులు పెట్టాలంటే ఏం పెట్టాలి, అన్నం పెట్టాలి. అన్నం పెడితే మా అమ్మ అన్నం పెడతాయా, అట్లాంటి ఏం చేయొద్దంటే మ్యాగ్నెట్ చెవిపోగులు తీసుకొచ్చి పెట్టారు. అంతా రెడీ అయిపోయి ఎవరికి చూపించాలనుకుంటాం, మొదటగా మన మమ్మీకి చూపిస్తే మురిసిపోయి అయిపోయి నా కొడుకు అంత అందంగా రెడీ అయిపోయాడు అనుకుంటాను అనుకొని అలా రెడీ అయిపోయి మా ఇంటికి వెళ్ళాను. మా అమ్మ గొప్ప కూలిపోయొచ్చు. మా స్నేహితులు సంతోషపడ్డారు, నాకు వస్త్రాలు ఇచ్చిన వాడు సంతోషపడ్డాడు. నన్ను చూసిన మా అమ్మ గుండెలు బాదుకొని మొదటిసారి ఏడవడం నేను చూశాను. ఆమె అంటుంది, అయ్యా నువ్వు ఉన్నతమైన సేవకుడై అనేక మందికి మార్గదర్శిగా బ్రతుకుతావు అనుకున్నాను, కానీ ఈ లోకరీత్య అలవాట్లు ఎత్తాయి కానీ ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు నాకు నచ్చక నేను అన్నాను, అయినా నా ఫ్రెండ్ బట్టలు ఇస్తే నీకేంటి నొప్పి, అయినా నా శరీరం మీద నేనేది వేసుకుంటే నీకేంటి నొప్పి, అయినా నా జుట్టుకు నేను రంగులు వేసుకుంటే నీకేంటి అయ్యా నొప్పి అనగానే మా తల్లికి నాకు అక్కడే గొడవలు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచే నేను భయంకరంగా మాట్లాడటం ప్రారంభించాను. మా తల్లి అందయ్యా నువ్వు చేస్తున్న పద్ధతి మంచిది కాదు. నిజమే, వాస్తవానికి మన డ్రెస్సు మన ఆత్మీయ డ్రెస్ చెప్తుందండి. మన డ్రెస్సింగ్ మన ఆత్మీయ డ్రెస్ చెప్తుంది. ఇవాళ సేవలోకి వచ్చాక గర్వంగా బలిపెట్టి మీద నిలబడి ఒక మాట చెప్పగలను. ఈరోజు నా తలలో దువ్వాలు పెట్టి 10 సంవత్సరాల పైన అయిపోయింది. నా మోకం మీద పౌడర్ రాసి 10 సంవత్సరాల పైన.
ఒకప్పుడు పుట్టినరోజుకి చిన్నపట్లో 25,000 20,000 కొని నేను మా సంఘ బిడ్డలు 100 రూపాయలు చొక్కా తీసుకొచ్చేసుకోమని వేసుకునే స్థితిలో నేను ఉన్నాను. కొనుక్కోలేక కాదయ్యా, కొనుక్కోలేక కాదు, అనుభవించలేక కాదు. ఒక్క మాట చెప్తాను, ప్రభు నాకు అన్ని ఇచ్చిన వెనక్కెందుకు తిరగలేదంటే నాకు అర్థమైన విషయం, మనకి విలువ హెయిర్ స్టైల్ బట్టు, పౌడర్ బట్టు, వస్త్రాలు బట్టు, ఫోన్లు బట్టు, కార్లు బట్టు, వాహనాల బట్టు రాదయ్యా, మన హృదయంలో నివసించే దేవుడే మనకు విలువిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజు ఎంతో మంది దృష్టి దేనిపై పెడుతున్నారు చెప్పనా? మొన్నసారి ఫంక్షన్ లో చూసా, 2 మగవాళ్ళు రూమ్ లో రెడీ అవుతున్నారు, మంచిగా సూట్ వేసుకుని అద్దం ముందర అంటున్నాడు, ఇప్పుడు అందరూ పడతారంటావా అంటున్నాడు. వాడు వచ్చింది దేనికి, బట్టలు వేస్తుంది దేనికి అర్థం కాదు. ప్రియ సంగమం మీకు మాట చెప్తాను, మన హృదయంలో కదిలే తలంపు మన ఎదుటి వారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మనందరం నటనా పాత్రలు అయిపోయాం. మనిషి జీవితం ఏంటో చెప్పనా? మనం ఎదుటి వారికి ఎంతైతే కనిపించాలనుకుంటున్నామో అంతే కనిపించేలాగా బిహేవ్ చేస్తాం. తెలుసా మీకు ఆ విషయం? మనం ఇంట్లో సీరియల్ చూద్దామని అలా సీరియల్ అంటే పిక్స్ అని మనకు తెలుసు, మన ఇంట్లో వాళ్ళకి తెలుసు. కానీ బయటకు వచ్చిన తర్వాత మందిరంలో ఏం చెప్తాం మనం? నేను సీరియల్ పిక్స్ దానండి అని చెప్తామా? మన పక్కోలికి ఎంతైతే కనిపించాలో మనం అంతే కనిపిస్తాం. సాతాను మనం అట్లా మార్చేస్తాడు. మన బ్రతుకలు అయిపోయింది. అందుకే ఈ సామెత చెప్తారు, ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. ప్రతి కాయిన్ కి 2 కోణాలు ఉండినట్లు మనిషిలో కూడా 2 కోణాలు ఉన్నాయి. అదేంటంటే, ఇంట్లో వాళ్ళకి ఎంత కనిపించాలో అంతే కనిపిస్తాం, సేవకుడి దగ్గర ఎంత కనిపించాలో అంతే కనిపిస్తాం, స్నేహితులకి ఎంత కనిపించాలో అంతే కనిపిస్తాం. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, నా పడక, నా నడక, నా ఆలోచన అంతా నీకు తెలుసు, నీకు తెలుసు. నా జీవితంలో ఈ విషయం మర్చిపోయి స్నేహితుల సంఖ్య బాగా పెరిగిపోయిందయ్యా, బహుమంది స్నేహితులు. ఈరోజు మీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా యేసు ప్రభు కాకుండా? అయితే మీ జీవితంలో ప్రమాదంలో పడినట్లే. నాకు చాలా మంది స్నేహితులు ఉండేవారయ్యా. ఇంటర్లో మాకు ఇచ్చే రికార్డ్ బుక్స్లో రికార్డ్ రాసేవాడిని కాదు, నేను ఫోన్ నెంబర్ రాసుకునేవాడు. ఫోన్ బుక్ సరిపోయేది కాదు. లెక్క పెడితే సుమారు 2,600 మంది పైన ఉన్నారు. చిన్నప్పుడు ఒకడు కూడా నా పక్కన కూర్చునేవాడు కాదు, కానీ పాపం చేసిన తర్వాత బోల్డ్ మంది స్నేహితులు వచ్చేసారు. మా బంధువుల మధ్యన పెరిగి నాకు యేసు ప్రభు మీద ద్వేషం పెరిగిపోయింది. అదేంటంటే, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పడం ప్రారంభించాను. మా బంధువులు అన్నారు, బైబిలే అబద్ధమయ్యా, మిమ్మల్ని ఒక చేతగానివాడిగా మందుల్లో కూర్చోబెట్టడానికి నీకు వాక్యాలు కొన్ని చెప్పి మిమ్మల్ని లోకాన్ని ఎంజాయ్ చేయకుండా, లోకంలో తిరగకుండా మిమ్మల్ని ఎట్లాగా భయపడుతున్నారు, కానీ యేసు ప్రభు దేవుడు కాదయ్యా, మేము బ్రతకట్లేదా, మేము ఉండట్లేదా అని రకరకాల మాటలు చెప్తూ ఉంటే నాకు కూడా అనిపించింది, లోకాన్ని మనము అనుభవించాలని. ఆ అనుభవించాలన్న తాపత్రయమే నన్ను రకరకాల పాపాలు చేయడానికి ప్రేరేపించింది. పాపాలు మొదలు పెట్టాను. హృదయం అంతా మారిపోయింది. రాజకీయ పిచ్చి ఎక్కువైపోయింది. నాకు రాజకీయం అంటే చాలా ఇష్టం అండి. ఒకప్పుడు మనకి 2013 తెలంగాణ పోరు వచ్చినప్పుడు నేను మా ఈస్ట్ గోదావరికి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను. ఇప్పటికీ కొంతమంది పదవుల్లో ఉన్న వాళ్ళు అడగొచ్చు. సుమారు మేము బైక్ ర్యాలీలు పెడితే పెట్రోల్ కొట్టించకపోయినా 300 నుంచి 600 బళ్ళు వచ్చాయి. ఎంత స్నేహితులు అంటే చాలా మంది స్నేహితులు. రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చదివేవాడిని నేను. అక్కడ చదువుతున్నప్పుడు ఆ పక్కనే వైట్ షాప్ ఉండేది. నా పుట్టినరోజు వచ్చినప్పుడు మా రాజమండ్రి మొదలుకొని కాకినాడ వరకు ఎన్ని వైన్ షాపులు అయితే ఉంటాయో అన్ని వైన్ షాపులో బర్త్డే పార్టీలు జరిగేది. ఎంత సంతోషం వేసేదో. స్నేహితులు చాలా ఎక్కువ మంది వచ్చేసారు. ఒక సామెత వాడేవాడిని, ఐ డోంట్ వాంట్ టు బి ఏ కింగ్ బట్ ఐ వాంట్ టు బి ఏ కింగ్ మేకర్. రాజుగా ఉండకూడదు కానీ రాజులు చేసేవాళ్ళ ఉండాలని నా తాపత్రయం ఎక్కువైపోయి అందరికిలా కాదు, స్పెషల్ గా బ్రతకాలనిపించేది. ఆ స్పెషల్ గా బ్రతకాలన్న కోరికే నా బ్రతుకుని ఎంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిందంటే, మా చెల్లెళ్ళు వచ్చి, అన్నయ్య నువ్వు మా అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది అంటే ఒక చిన్న బ్లేడ్ తీసుకొని మా చిన్న చెల్లి చేయి కోసేసిన అన్నయ్య నేను. మా అమ్మ 2 సంవత్సరాల ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఏ తల్లిని ఎట్లా చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ మా అమ్మ చేసిన ప్రార్థన, తండ్రి నా కొడుకు ఎంత త్వరగా చచ్చిపోతే అంత మంచిదయ్యా అని ప్రార్థన చేసింది. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఎంత అట్లా చేసిందంటే ఇంకా మా ఇంట్లో అసలు మనశ్శాంతి ఉండేది కాదు. మా తల్లి ఇంకా అసలు ఎప్పుడు నా మీదే ఫోకస్ చేసి మా చెల్లెళ్ళు మా సంఘ బిడ్డలందరూ ఏకదాటిగా ప్రార్థన చేసేవారు. మా అమ్మ మాత్రం ఇదే ప్రార్థన, తండ్రి
ఎంత త్వరగా నా కొడుకు చనిపోతే అంత మంచిది. నా దగ్గరే చేసేది ఒక్కొక్కసారి ప్రార్థన. వాక్యము చేత గద్దించేది, కానీ వాక్యము నా హృదయానికి ఎక్కేది కాదు. ఎట్లయిపోయిందంటే నా జీవితం, దేవుడు ఆ పాక మందిరాన్ని కొంచెం బిల్డింగ్ చేశాడు. ఆ బిల్డింగ్ని బాల్కనీ చర్చ్ చేశాడు. ఒక బ్రాంచ్ కాస్త 5 బ్రాంచ్లు మార్చబడ్డాయి. ఏంటంటే 10ల సంఖ్యలో ఉండే సంఘం కాస్త 100ల సంఖ్యలోకి మార్చబడింది. మంచిగా సంఘం విస్తరిస్తుంది. నేనేమో పాపములో ఎదుగుపోతున్నాను. నా జీవితం ఎట్లా అయిపోయిందంటే, చర్చ్ బలిపేట మీద కొంచెం అలమారాలు ఉంటే ఆ అలమారాల్లో ఇంతంత సిగరెట్ పెట్టి దాచేవాడిని. కింద మందిరం జరుగుతుంటే నేను మా స్నేహితులు మందిరం పైన కూర్చొని త్రాగుతూ కూర్చునే వాళ్ళం. నా మనసు ఎట్లా మారిపోయిందంటే, దేవుడే లేడు, మనం ఏం చేసినా పర్లేదు అన్నట్లు ఉండేవాడిని. మా తండ్రి గారు వర్తమానం చెప్తుంటే ఎక్కడో వెనకాల కూర్చొని సెటైర్లు వేసేవాడిని. నా జీవితం ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చిందంటే, మా సండే స్కూల్ పిల్లలకు పంచిపెట్టే బైబిల్ ఒక 100 నుండి 200 ఉంటే, రాజమండ్రి ఆలాచరలో మాకు ఒక చిన్న ఫ్లాట్ ఉండేది. ఆ ఫ్లాట్లోకి తీసుకెళ్లి మేము మా స్నేహితులము చలిమంట కాసుకోవడానికి ఆ సండే స్కూల్ పిల్లల బైబిల్ అన్ని తగలబెట్టేశాం. పరిశుద్ధ గ్రంథంగా భావించి బైబిల్ని మధ్యపేజ్ ఓపెన్ చేసి కాండ్రించి బైబిల్ మధ్యలో ఉమ్మేసి, అంటే ప్రభు మీద ద్వేషం వచ్చేసింది. ఇట్లా చిటికేసి ఆకాశం వైపు తిరిగి, నువ్వు దేవుడి వైతే వచ్చేవన్నా చేయొచ్చు కదా అని యేసు ప్రభుని ఎగతాళి చేసిన ఒక పాస్టర్ గారి అబ్బాయిని మా తల్లి ఎప్పుడు అనేది, ఎన్నిసార్లు గద్దించను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును అన్న మాట చెప్తా ఉంటే, అసలు నేనెందుకు నాశనం అవ్వాలి? నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను కదా, అయినా నేను ప్రభుని ఏం అనలేదు కదా, అయినా నాకెందుకు ఈ సేవ అన్నట్లు బ్రతుకుతూ ఉండేవాడిని. కానీ ఎంత కోపం వచ్చేసిందంటే, యేసు ప్రభు మీద ద్వేషం పెరిగిపోయి నా హృదయంలో ఇంకా చెడు వ్యసనాలకు ఎక్కువైపోయారు. నేను అనుకునేవాడిని, మా మమ్మీ డాడీ బండి మీద పడిపోయి చచ్చిపోతే బాగును, మా బాలికల చర్చిలో గోడలు కట్టేసి అద్దెకిచ్చుకుని బ్రతుకుదాం అనుకున్నాను. మా ఇంట్లో మా అమ్మ నాన్న పడుకుంటే నా బట్టలన్నీ వారి మంచం కింద వేసేసి మా ఇంట్లో నుంచి 2-3 సార్లు గ్యాస్ ఇప్పేసి బయటికి వెళ్ళిపోయారండి. ఎంత చెడు తలంపులు అంటే, చాలా విపరీతమైన తలంపులు. పాపము నా బ్రతుకుని మార్చేసింది. మనశ్శాంతి లేదు. మా ఇంట్లో కుర్చీలు, మంచాలు, అద్దాలు అన్నీ పగిలిపోయి ఉండేవి. అంతెందుకు, మా తల్లిదండ్రులు దవడల మీద నా 4 ఏళ్ళు అంటుకుపోయేలా గొడవ జరిగేది. మనశ్శాంతి ఉండేది కాదు. చాలా విచ్చలవిడతనానికి అలవాటు అయిపోయాను. బండి సైలెన్సర్ కన్నాలు పెట్టేసి మంచిగా సభలు ఏమన్నా జరుగుతుంటే వారి చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని, న్యూసెన్స్ క్రియేట్ చేసేవాడిని. నా బండి సైలెన్సర్ ఒక పొడిగాటి ఓస ఒకటి కట్టేసి ఓ 30-40 కిలోమీటర్లు ఊరంతా తిరిగేసి ఓస వేడెక్కిన తర్వాత ఎవరి మీదకి పడితే వారి మీదకి విసిరేసేవాడిని. అస్సలు మనసుకి జాలి, దయ, కనికరం ఏమి ఉండేది కాదు. మా స్నేహితులు అందరి మధ్యన స్పెషల్గా బ్రతకాలని గొడవలకి వెళ్ళినప్పుడు కోపం రాకపోతే నా చేతుల్లో బ్లేడుతో కోసుకొని అందరి ముందర రక్తాన్ని నాకుతూ చాలా విపరీతంగా ప్రవర్తించేవాడిని. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నా వేల మీద నా 2 చేతులకి ఇంకా గుర్తులు అట్లానే ఉంటాయి. స్టేషన్లో పెట్టి కొట్టిన ఆ రక్తం అట్లా కారుతున్నప్పుడే మా ఇంట్లో వారికి ఫోన్ చేస్తే మా బంధువులు అప్పుడు పదవుల్లో ఉండేవారు. వారు 10 నిమిషాల్లో స్టేషన్ బయటకు తీసుకొచ్చేవారు. ఎంత గర్వం వచ్చేసిందో. అందరూ నాకు తెలుసు, అందరూ నాతో ఉంటారు, ఇదే నా జీవితం అని. ఒక్కొక్కసారి మా కాకినాడ మొదలుకొని ఈ వైజాగ్ వరకు ఇప్పుడు హైవే అయితే చాలా రద్దీగా ఉంది, కానీ అప్పుడేం ఉండేది కాదు. నేను బైక్ రేసులకి, కార్ రేసులకి చాలాసార్లు వచ్చాను. కొంతమంది మా స్నేహితులు పేపర్లో కూడా పడ్డారు, ఇల్లీగల్ రేసింగ్ అని చెప్పి. ఒక్కొక్కసారి రాత్రి 80-70 వేలు సంపాదించే వాళ్ళం. అంత డబ్బుకి కొద్దు ఉండేది కాదు. అయ్యో మా చేతి మీద మచ్చలు పడితే మా ఇంట్లో చూస్తారని నా కాళ్ళ నరాలకి ఇంజక్షన్లు ఎక్కించుకొని మత్తుల మధ్యన బ్రతకడం ప్రారంభించాను. బహుమంది స్నేహితులు ఎవ్వరూ ఏమనేవారు కాదు. వెచ్చలు విడతనానికి అలవాటు పడిపోయాను. నేను అనేవాడిని, యేసు ప్రభు దేవుడు కాదు, మేము బ్రతికి చూపిస్తాం అని అనేవాళ్ళం. కానీ గొప్ప విషయం చెప్పనా, ఏ నోటిదైతే ప్రభువుని తిట్టాము ఆ నోటితోనే సువార్త చెప్పేలాగా ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే తన ప్రార్థన పరిస్థితిని, మన స్థితిని అన్నీ మారుస్తుంది. ప్రార్థన మన పరిస్థితి మారుస్తుంది. మా అమ్మ అందుకే 2 సంవత్సరాలు సేవ మీద అమితమైన ప్రేమ, దేవుని మీద అమితమైన ప్రేమ పెట్టుకుని ఆ మంది, నా కొడుకు లేకపోయినా పర్వాలేదయ్యా, నీ సేవకు అవమానం రాకూడదని ప్రార్థన చేసింది. ఈరోజు కొంతమంది తల్లులు బట్టి బాధేస్తుంది. అదేంటో చెప్పనా, సేవకుడు చిన్న మాట అన్నా మందిని మానిపించేస్తున్నారు తల్లిదండ్రులు. ఏం కాదులే, పర్లేదు, నువ్వు వెళ్ళడం మానేస్తే ఆ సేవకుడికి తెలుస్తుంది అంటున్నారు. కానీ మా ఇంట్లో అట్లా కాదే, మమ్మల్ని ఎట్లా పెంచింది చెప్పనా, ఎవరు ఎన్ని తిట్టినా ఏం చేసినా సేవకుల్ని బాగా ప్రేమించే మనసు మా అమ్మ. మేము ఏదన్నా గొడవ ఇంటికి పట్టుకెళ్ళా, నువ్వేం చేసి ఉంటావు అనేది కానీ ఎదుటి వారి మీద నిందలేసేది కాదు.
అంత చక్కగా పెంచుకున్న మా బ్రతుకులు లోకంలో పాడిపోయాయి. ప్రియ సంఘం, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా మంది కుటుంబంలో ఇలాంటి పరిస్థితులే చూస్తున్నాం. యవనస్తులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, భర్తలు భార్యలు కావచ్చు, పాపము చేత కుటుంబంలో మనశ్శాంతి లేదు. మరి ఇలాంటి వాళ్ళందరినీ ఎవరు రక్షిస్తారు? ఎవరు మారుస్తారు? ఇన్ని సంవత్సరాల జైలు శిక్షలు వేసిన హృదయం మారట్లేదే? ఎంత కఠినమైన మాటలు వారితో మాట్లాడుతున్న వారి జీవితాలు మారట్లేదే? ఎవరు మారుస్తారంటే ఈరోజు చెప్తున్నాడయ్యా, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 2013 సుమారు 3.5 నెలల తర్వాత మా ఇంటికి వచ్చారు. 3.5 నెలలు. ఈ 3.5 నెలల్లో నాకు విపరీతమైన మత్తు పదార్థాలు బాగా అలవాటైపోయాయి. మా ఇంటికి వచ్చినప్పుడు క్రిస్మస్ టైం, ఇదే డిసెంబర్ టైం. డిసెంబర్ అంటే అందుకే నాకు అమితమైన ప్రేమ. ఈ క్రిస్మస్ టైం ఇక మా ఇంటికి వచ్చే నీరసం అయితే కొంచెం, అప్పటికి మనకి తెలంగాణ పోల్ జరుగుతుంది బాగా. ఆ టైంలో వచ్చిన తర్వాత మా ఇంట్లో మా అమ్మగారు ఒక్కరే నాతో మాట్లాడేవారు. మా అమ్మగారు అన్నారు, అరే మన బ్రాంచ్ ప్రాంతంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది, కీబోర్డ్ వాయించడానికి వెళ్తామంది మా అమ్మ. కీబోర్డ్ వాయించడం అంటే నేనేం భక్తిపూర్వకంగా వాయించను, ఎక్కడికి పోయినా సినిమా పాటలే. సరే కీబోర్డ్ వాయించాను, కూర్చోలేకపోయాను. మరలా మా ఇంటికి వచ్చి మంచం మీద పడుకున్నాను. ఆ రోజు వాక్యం చెప్తున్న దైవజనుల పేరు బట్టి శ్రీని గారు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడుతున్న మాట, అయ్యా 2014 నుండి జోషి ప్రశాంత్ నేను సేవకుడిగా వాడుకుంటానని ప్రభు మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వార్థ సభ ముగించిన తర్వాత మా తల్లి గారు భోజనం పెట్టడానికి పిలిస్తే ఆయన చెప్తున్నాడు మా అమ్మగారితో, తల్లి ప్రభు ఈ మాట చెప్పమన్నాడు, 2014 నుంచి జోషిని ప్రభు సేవకుడిగా వాడుకుంటాడంట అని చెప్పగానే 2 సంవత్సరాలు నేను చచ్చిపోవాలని ప్రార్థన చేసిన మా తల్లి ఎంత సంతోషంగా, చాలా సంతోషంగా నా గదిలోకి వచ్చి కొడుకును నా తల మీద చెయ్యేసి అంటుంది, అయ్యా ప్రభు నేను వాడుకుంటున్నాడు అంటారా 2014 నుంచి. అనగానే నా గోర్లు మా అమ్మ చేతిలోకి దిగిపోయేలాగా గట్టిగా నలిపేసి నేను అంటున్నాను, అసలు తల్లితో మాట్లాడకూడని మాటలవి, మీకులా అడుక్కునే వాళ్ళకి ఇంటింటికి నేను పోయి తిరగాల? అసలు ఆయన దేవుడో కాదో ఎవడికి తెలియదు, అట్లాంటి దేవుడు నేను ప్రకటించాలా? ఏమి చేతగాని వాళ్ళకు ఒక మూల కూర్చోవాలా? ఈ సేవ మీతో అంతరించుకోవాలి. నేను యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించను, యేసు ప్రభుని ప్రకటించను అని అన్నాను. మా అమ్మ ఏడ్చుకుంటూ పోయింది. ఇప్పుడు ఈ సంఘం ఇక్కడ ఒక చిన్న పాజ్ మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ఇంతకీ ఇంత దౌర్భాగ్యపు స్థితిలో ఒక రావడం కారణం ఏంటో చెప్పలా? చిన్న పాపం అని అనుకున్నాను. 5 నిమిషాల సినిమా పాట ఎక్కడ ప్రారంభమైంది? 5 నిమిషాల సినిమా పాట. ఎందుకు ఈ మాట అన్నంటే కొంతమంది 2 నిమిషాలే కదండి చూసి వచ్చేస్తాడులే, 2 నిమిషాలే కదండి ఇల్లు వచ్చేస్తాడులే అంటారు. 2 నిమిషాలు కాదు, పాపానికి 1 సెకండ్ టైం ఇచ్చినాం చాలు, మీ బ్రతుకులు పాడు చేస్తాను. చివరికి నా జీవితం అట్లా అయిపోయిందయ్యా. మా ఇంట్లో కొంచెం నీరసంగా అనిపించింది. మా తల్లి గారు ఆ రోజు రాత్రి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. కొంచెం అర్ధరాత్రి 2-1 గంటల ప్రాంతానికి విపరీతమైన నొప్పి వస్తుంది నాకు. ఉదయం లేచాను. లేచిన తర్వాత మా తల్లి గారికి చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళినాను. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి అన్నారు, మందులు వాడితే త్వరగా తగ్గదు, కానీ చిన్న ఆపరేషన్ చేస్తే 3 రోజుల్లో బాగైపోతాడు అన్నారు. వీళ్ళు ఆపరేషన్ అంటే ఎంతమందికి ఇష్టం అండి? అలా సీరియస్గా దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆపరేషన్ అనగానే నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఆపరేషన్ ఉదయం చెప్పారు, మధ్యాహ్నం బ్లడ్ టెస్ట్కి వెళ్ళారు, సాయంత్రం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయారు. అసలు భయమే వేయలేదు. ఎందుకు చెప్పారు? అన్ని ప్రయత్నించాలన్న మనస్సున్నారు, అన్ని అనుభవించాలన్న మనస్సున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాక వెన్నుపోస దగ్గర ఇంజెక్షన్ ఇచ్చారు, అనస్థీషియా. ఎంతకేమో నాకు అక్కడే, ఎందుకంటే నాకు నరాలకు ఎక్కించుకునే ముందు చాలా భయంకరమైన మత్తు పదార్థాలు. సుమారు కాసేపు అయిన తర్వాత ఆపరేషన్ ప్రారంభించినంతసేపు ఇంకంతా ఆపరేషన్ అయ్యేంత వరకు వారితో మాట్లాడుతూనే కూర్చున్నాను. అయిపోయింది ఆపరేషన్. 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. 3వ రోజు డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకొచ్చారు. మా తల్లికి ఉండే అలవాటు ఏంటంటే ఎప్పుడు దొరికితే అప్పుడు సువార్త చెప్పేది. ఈ రోజు నేను అంటాను, తల్లులు మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా మీరు సువార్త చెప్పడం మాత్రం ఆపద్దు. ఎందుకంటే ఆ సువార్త ఏదో ఒక రోజు వారి బ్రతుకులను మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి సువార్త చెప్తుంది. ఏమంటుందంటే, అయ్యా ఎప్పుడు నీకు బలహీనత రాలేదు, చాలా బలముగా పెరిగిన వాడివి. ఎందుకంటే చాలా మొండోడినండి నేను.
నాకు లారీ టైర్ వెనకాల చెవి దగ్గర నుండి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఆ శబ్దాలు విన్నవాడిని. నా చేతుల మీద ఇక్కడ కొన్ని కన్నాలు ఉంటాయి. అదేంటంటే ఎన్ని పరిస్థితుల మధ్యన యాక్సిడెంట్లు అయ్యాయి. చాలా పరిస్థితులు దేవుడిని కాపాడుతూ వచ్చారు. ఆ రోజు మా తల్లి అంది, నువ్వు మారు మనస్సు పొందితే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు అంది. ఏం పొందితే? మారు మనస్సు. అసలు నాకు మనసే లేదు, మరి మారు మనసు ఎట్లా పొందుతాను నాకు ఏం తెలియట్లే. ఎందుకంటే నా భక్తి జీవితం అంతా మర్చిపోయాను. నేను అనుకున్నాను, అయితే దేవుడు నన్ను బాగు చేస్తే నేను మరలా యథావిధిగా రోడ్ల మీద తిరిగేద్దాం అనుకున్నాను మనసు. మా తల్లి అంది, నీ పాపాలు ఒప్పుకొని సాక్ష్యం చెప్పయ్యా, ప్రభు నిన్ను బాగు చేస్తారంటే ఓన్లే సాక్ష్యమేగా చెప్పడం అనుకుని ఆ రోజు 31st నైట్ 2013 అలాగే మా చర్చ్ లో ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంటే మందిరం దగ్గర నిలబడి స్టేజ్ మీద నిలబడి సాక్ష్యం చెప్తున్నాను. మైక్ పట్టుకోగానే మా సంఘ బిడ్డలు అందరూ మా అమ్మ వైపు చూస్తున్నారు. ఏమని తెలుసా? మా పాస్టర్ గారి అబ్బాయికి ఆపరేషన్ అయితే అయ్యింది కానీ మారిపోయాడు. ఏమైపోయాడు? తగిలింది దెబ్బ, మారిపోయాడు. ఇంకా మా తల్లి గారి ప్రార్థన ప్రభు అంగీకరించడం అందరూ సంతోషంగా ఆ రోజు రాత్రి 12 మంది యవనస్తులు బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. అలా సాక్ష్యం చెప్తుండగానే నేను చెప్తున్న సాక్ష్యం అబద్ధ సాక్ష్యం. అబద్ధం అని ఎందుకన్నానంటే పెదవుల్లోంచి వస్తుంది కానీ హృదయంలోంచి రావట్లే. అలా సాక్ష్యం చెప్తుంటూ వెళ్ళిపోతున్నాను. మారిపోయినాయి అని చెప్తున్నాను కానీ నాలో నిజమైన మార్పు లేదు. అన్ని చెడు అలవాట్లు వదిలేసినాయి అని చెప్తున్నాను కానీ నిజంగా ఏ చెడు వ్యసనంలో వదలలేదు. నా హృదయం మారలేదు. అలా సాక్ష్యం చెప్తుండగానే అప్పటిదాకా ఎన్నో అవకాశాలు ఇచ్చిన ప్రభు ఆ రోజు నా చేతులను అక్కడే వదిలేశారు. ఆయన వదిలేశారని ఎందుకన్నానంటే అలా నిలబడి సాక్ష్యం చెప్తుండగానే ఆపరేషన్ చేసిన కుట్లన్నీ విడిపోయాయి. ఆ ఆపరేషన్ చేసిన పుండులోంచి రక్తం అట్లా బయటకు వస్తాను ఉంది. నీరసం అయిపోయి నిలబడలేకపోయాను. నా బట్టలు రక్తంతో తడిచిపోయి ఆ రోజు నీరసం అయిపోయి మా ఇంటికి లోపలికి తీసుకెళ్లిపోయి ఆ రక్తం అంతా తుడిచి ఇదే చేతులకు బలానికి సెలైన్స్ ఎక్కించా. 2014 ఉదయం జనవరి 1 కృతజ్ఞత ప్రార్థన ముగించబడింది. మధ్యాహ్నం నేను ఏ హాస్పిటల్ అయితే పుట్టానో చిన్నప్పుడు అదే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ గారు పుండు చూసి అంటున్నాడు, పుండు పచ్చిగా ఉందమ్మా, కుట్లు విడిపోయి మరలా దీని మీద కుట్లు వేయలేం కాబట్టి మందులు ఎక్కిద్దాం, తగ్గిపోతలే 4 రోజులు అన్నారు. 4 రోజుల్లో తగ్గిపోద్ది. వీడు తిండి తినట్లేదు కదా, అందుకే కొంచెం బలహీనం ఉన్నాడు, తిండి తినగానే మరలా బలం వచ్చేస్తుంది అన్నారు. అలాగే నేను 4 రోజులు అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఆ రోజు రాత్రి మందులు ఎక్కించడం ప్రారంభించారు. యాంటీబయోటిక్స్ మార్చారు. ఉదయం అయింది. ఉదయం అయ్యేసరికి నా శరీరంలో జరిగిన మార్పు అంతా ఒకటే. ఒంటి మీద ఉండే వస్త్రాలు మొయ్యలేకపోతున్నా. అవి ఎందుకో చాలా బరువుగా, ఎందుకో చిరాకుగా అనిపిస్తున్నాయి. మా తల్లి గారికి చెప్తే ఒక టీ షర్టు ఒక లుంగి తీసుకొచ్చి వేశారు. అరే నిలబడదామంటే నిలబడలేకపోతున్నాను. మోకాళ్ళు సహకరించట్లేదు, వణికిపోతున్నాయి. స్పూన్ పట్టుకుందామంటే స్పూన్ చేయి జారిపోతుంది. సరే బలం లేదు కదా, అందుకే నీరసం అయిపోయాడు అనుకున్నారు. ఆ రోజు రాత్రి జరిగిన విషయం ఏంటంటే విపరీతమైన చలి జ్వరం. మా అమ్మ 2 దుప్పట్లు కప్పి కౌగిలించుకొని పడుకున్నా నాకు చలాగేది కాదు. అందరి మధ్యన కుక్కినట్టు పడుకునేవాడిని. ఆ మంచం ఈ మంచం జాయిన్ చేసి హాస్పిటల్లో నిద్ర కూర్చేవారు. అయినా నిద్ర పట్టేది కాదు చలికి. ఉదయం లేచాక చెప్తే టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఉందేమోనయ్యా అని అన్ని పరీక్షలు చేస్తారు. అన్ని నార్మల్ వస్తున్నాయి. ఏమవుతుందో తెలియని పరిస్థితి. శరీరము చూస్తే క్షీణించిపోతుంది. శరీరము చూస్తే దగ్గరికి అయిపోతుంది. కళ్ళు చూస్తే రంగు మారిపోతుంది. పెదవులు ఎండిపోతున్నాయి. నోట్లోంచి స్వరము సరిగ్గా రావని పరిస్థితి. రోజు శుక్రవారం సాయంత్రం మా తల్లి గారు మందిరానికి పోయి ప్రార్థన చేస్తుంది. తండ్రి, నా కుమారుడికి ఏమైందో చెప్పండి అయ్యా, వాడు చూస్తుంటే బలహీనం అయిపోతున్నాడు ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ రోజు రాత్రి ప్రభు ఒక దర్శనాన్ని చూపించారు. ఆ దర్శనాన్ని పట్టుకుని మా తల్లి గారు ఉదయాన్నే వైద్యుల దగ్గరికి వచ్చి చెప్పింది, అయ్యా పలానా పరీక్ష ఒకటి చెయ్యండి అని అంటే నాకు అన్ని పరీక్షలు చేసేసారండి. బ్లేడులతో చేతులు కోసుకోవడం వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేకపోతే రకరకాల రోగాలు ఏమన్నా వచ్చాయా, లేకపోతే ఏమన్నా రకరకాల పరిస్థితులు ఉన్నాడని అన్ని పరీక్షలు చేశారు. అన్ని బాగానే వస్తున్నాయి. కానీ అయినా కానీ నాకేమవుతుందో ఎవరికి తెలియట్లే. ఆ రోజు మా తల్లి గారి దర్శనం చెప్పగానే ఆ వైద్యుడికి వచ్చి ఆలోచించిన ఆ రోజు శనివారం రాత్రి సుమారు 9-10 ఆ టైంకి నన్ను వేరే హాస్పిటల్కి పంపించారు పరీక్షకి. అది చెక్క బల్లమే పడుకోబెట్టారు. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. అది పడుకోబెట్టిన తర్వాత మా బంధువులు, మా సంఘ బిడ్డలు వారందరూ వచ్చేసి నా చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారో నాకు అప్పుడు తెలియని పరిస్థితి. పట్టుకున్న తర్వాత వైద్యులు వచ్చారు. నా పక్కకు వచ్చాక అంటాడు, అయ్యా చిన్న ఇంజెక్షన్ చేస్తున్నాను, నువ్వు అస్సలు కదలకూడదు అన్నారు. అలాగే డాక్టర్ అన్నాను. మా సంఘ బిడ్డలు కళ్ళు మూసేశారు. అరుస్తానేమని నోరు నొక్కేశారు.
ఇక నాకేం కనిపించట్లే. ఆయన వచ్చి నా టీ షర్ట్ మెల్లిగా ఓపెన్ చేసి ఒక క్రీమ్ తీసుకుని నా ఛాతి దగ్గర రాయడం ప్రారంభించాడు. నేను అనుకుంటున్నాను ఈసీజీ తీస్తున్నాడేమో ఆయన అనుకున్నాను. ఆ ఛాతి దగ్గర రాసి రాసి ఆయన వేలు తీసుకుని ఇట్లా గట్టిగా నొక్కుతున్నాడు ఆయన. ఆ నొక్కుతుంటే నాకేం అర్థం కాని పరిస్థితి. చివరాగరికి చెవి దగ్గరికి వచ్చి ఈ మాట అన్నాడు, అయ్యా ఒక సూదిని ఇంజెక్ట్ చేస్తున్నాను, నువ్వు అస్సలు కదలకూడదన్నారు. నాకు అర్థం కాని విషయం అంతా ఉంటే ఎందుకు ఎట్లా చెప్తున్నారో ఆ రోజు రాత్రి అర్థం కాలే. ఒక లావు వంటి సూది ఒకటి తీసుకొని ఇక్కడ గుండెల దగ్గర ఉండే ఎముక లోపలికి పొడవడం ప్రారంభించారు. ఈ ఎముక లోపలికి ఆ సూది వెళ్తా ఉంటే వాస్తవానికి నాకు మత్తెక్కదన్న సంగతి వారికి తెలియదు, చెప్పే అవకాశం నాకు లేదు, నోరు నొక్కేశారు. ఆ లావు వంటి సూది ఎముకలోకి వెళ్తే మరి అది వంగకూడదు కదా, దాన్ని చాలా బలంగా లోపలికి తోస్తున్నారు. తోసిన తర్వాత అప్పటిదాకా చాలా నొప్పిని అనుభవించాను. ఆ ఎముకల మధ్యలో ఉండే మూలిక బయటికి లాగారు, బోన్ మ్యారో తీశారు బయటికి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎన్ని నరాలు అయితే ఉంటాయో అవి కరెంట్ షాక్ కొట్టినట్టు గిలగిలా కొట్టేసుకుంటున్న పరిస్థితి. మా సంఘ బిడ్డలు చాలా గట్టిగా పట్టుకున్నారు నన్ను. పట్టుకున్న తర్వాత ఆ వైద్యుడు మూలిక బయటికి లాగాక ఆ సూదిని మరలా బయటికి లాగడం అదొక పరిస్థితి. ఎందుకంటే నేను కదిలిపోతున్నాను. చాలా గట్టిగా ఇట్లా అనిచి ఆ సూదిని బయటికి లాగారు. ఆ పరీక్ష ఆ రోజు ఎందుకు చేస్తారో నాకు తెలియదు. ఒక ప్లాస్టర్ అంటించి మరలా హాస్పిటల్కి పంపించారు. మా తల్లి దగ్గర మేము చాలా పాఠాలు నేర్చుకున్నామండి. ఈరోజు తల్లులు అలా ఉండాలని ఆశపడుతున్నాను. మా అమ్మ ఆ రోజు ఆదివారం ఉదయం, అయ్యా నేను మందిరానికి వెళ్తాను, హాస్పిటల్లో ఉన్నాను. ఎప్పుడు మందిరాన్ని మానలేదండి. హాస్పిటల్లో వదిలేసి మందిరానికి పోయింది. మాకు ఇంచుమించు 5 బ్రాంచ్లు ఉండేవి. అన్ని బ్రాంచ్లు ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం మా తల్లిదండ్రులు ఇద్దరు హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్ గదిలో మా సంఘ బిడ్డలందరూ తలదించుకుని మౌనంగా చేతులు కట్టుకుని ఉండిపోయారు. మా తల్లి అంత ఎక్కువ చదువుకోలేదండి. ఆమె చాలా మంచి ఆమె, అమాయకురాలు. సో డాక్టర్ గారి దగ్గర అడుగుతుంది, అయ్యా అసలు మా అబ్బాయికి ఏమైందో చెప్పండి అంటే, ఆయన పెద్ద వయసు అయినా మా అమ్మ తల మీద చేసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, అమ్మ నీకు చూసి బ్రతకడు, చచ్చిపోతున్నాడు అన్నారు. మా అమ్మకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఇంటికి నేను ఒక్కడినే, ఎందుకు ఆ మాట చెప్తున్నా అర్థం కావట్లేదు. అయ్యా ఏ వైద్యుడు మీ అబ్బాయిని బ్రతికించలేడు అన్నారు ఆయన. మా అమ్మ అట్లానే చూస్తూ ఉంది. ఆయన అన్నుడైనా కానీ ఒక మాట అన్నాడు, ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు మీ అబ్బాయిని బ్రతికించలేడేమో కానీ మీరు పూజిస్తున్న దేవుడు బ్రతికించగలని చెప్పారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ మాట చెప్తుంటే ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అసలు ఏమైంది అంటే, అమ్మ జోషికి ఇన్ని రోజులు మందులు ఎక్కిస్తున్న వాడి శరీరంలో ఒక్క బలము కూడా రాకపోవడం గల కారణం ఏంటంటే, వాడి శరీరంలో ఆ పుండు కూడా నయమవ్వకపోవడం గల కారణం ఏంటంటే, వాడి ఎముకల్లో ఇన్ఫెక్షన్ ఉందన్నారు. అదేంటంటే నాకు 2014 ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసింది నాకు. వైద్యులు అన్నారు, ఇప్పుడు జోషికి కీమోథెరపీ ఇస్తే ఆపరేషన్ చేసిన పుండుకులపై చచ్చిపోతాడు, కీమోథెరపీ చేయకపోతే క్యాన్సర్ తో చచ్చిపోతాడు. ఇప్పటికే వాడికి చాలా మందులు ఎక్కించేసాం, శరీరము క్షీణించిపోయింది, ఇక వాడి ఒంట్లో బలము లేదు, వాడికి ఏ మందు ఎక్కించినా పని చేయదు, వాడిని ఇక దేవుడే కాపాడాలని అందరూ చేతులు ఎత్తేశారు. మా సంఘ బిడ్డలు, మా తల్లిదండ్రులు అందరూ ఏడవడం ప్రారంభించారు. మా మావయ్యకి అందరికీ ఫోన్లు వెళ్ళిపోయాయి. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయంటే, రక్తం నాలుగుకు వచ్చేసింది, రక్తము తరిగిపోతుంది. నాది ప్లేట్లెట్స్ 10,000 15,000 మధ్యలో ఉన్నాయి. WBC కౌంట్ లక్షల్లో వెళ్ళిపోతున్నాయి, చేరిపోతుంది. 90,000 ఎంతండి 99,000 అలా లక్షల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. నేను చూస్తే అలా క్షీణించిపోయి ఉన్నాను. ఎప్పుడు చచ్చిపోతానో ఎవరికీ తెలియదు. పైగా నాది ఏ నెగిటివ్ బ్లడ్ అండి. చాలాసేపు వెతికే ఎక్కడ దొరకలేదు. దేవుని కృప వెతికితే 3 ప్యాకెట్లు దొరికాయి. ఆ 3 ప్యాకెట్లు తీసుకొచ్చి ఇప్పటికీ ఆ ఫోటో నా దగ్గర ఉన్నది. మా అమ్మ ప్యాకెట్లు ఎక్కిస్తున్నప్పుడు నా కాళ్ళ దగ్గర కాసేపు కూర్చుందామే. చాలా ఏమీ చేయలేని ఆమెలాగా, నిజము చెప్పలేని ఆమెలాగా, నాకు ఏ రోగం వచ్చిందో ఎవరు నోరు వెప్పలేని పరిస్థితి మధ్యన మా తల్లి నా కాళ్ళ దగ్గర కూర్చొని ప్లేట్లెట్స్ బ్లడ్ ఎక్కుతుంటే నా పక్కకు వచ్చి కూర్చొని నా చేయి పట్టుకుని ఉంది, చూసి హైదరాబాద్ వెళ్దాం వస్తావా అంది. దేనికమ్మా అంటే, ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయి కదయ్యా, అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడంట, ఆయన కుట్లు వేస్తారంట, కుట్లు వేసాక మరలా 4 రోజుల్లో వచ్చి వెళ్తామన్నారు. 3 రోజులు కాస్త కాకినాడలో మరలా 4 రోజులు అయింది. మరలా ఇప్పుడు 4 రోజులు అంటున్నారు. అసలు నా జీవితం ఏమైపోతుంది నాకు అర్థం కాలే.
సరే మళ్ళీ 4 రోజులు వస్తూ ఉన్నారు కదా అని నా హృదయంలో ఒక మాట మా అమ్మతో చెప్పాను. అదేంటంటే, అమ్మ కాకినాడ వస్తున్నాం కదా, మరలా వచ్చిన తర్వాత నీ చేతితో అన్నం వండి పడతావా, చాలా ఆకలేస్తుంది అన్నాను. కానీ వాస్తవానికి ఏంటంటే, నేను బయటికి వెళ్తే మరలా వెనక్కి వస్తానో రానో తెలియని పరిస్థితి, బ్రతుకొస్తానో లేదో తెలియని పరిస్థితి. కానీ అయినా ధైర్యం తెచ్చుకుని మా అమ్మ అంది, అలాగేనయ్యా నువ్వు కాకినాడ వచ్చాక నీకు నచ్చిన కూర వండి పెడతాను, నువ్వు భోజనం అనగానే రక్తం ఎక్కించిన వెంటనే మా మనీ మావయ్య అండి, ఆయన ట్రైన్ టికెట్స్ బుక్ చేశారు. ఆ రోజే నాకు ఇలాగ ఒంటి మీద ఇలాగ మొత్తం సాలువా చుట్టేశారు, శవాన్ని చూడతారు చూసారా, అట్లాగ ఒళ్ళంతా చుట్టేసి కళ్ళు మాత్రం బయట కనిపిస్తూ ఉన్నాయి. పసుపు రంగులోకి వచ్చేసే కథలు ఎలా అయిపోయింటే, నోరు తెరుస్తుంటే ముక్కలుగా ఊడిపోతున్నాయి, కడుపు నుండి పేగులు పరిగెడుతున్నాయి, ఆకలి ఆకలని ఒంటరిగా మిగిలిపోయాము. క్షీణించిపోయిన పరిస్థితి. అలాగ తీసుకెళ్లి హైదరాబాద్ ట్రైనింగ్ ఇచ్చారు. ఉదయం 6:30కి రైల్వే స్టేషన్లో దిగాను. నేను నడవలేను, కూర్చోలేను. మా అమ్మ అలా నిలబడి 2 అడుగులేసి ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుండిపోతే నన్ను అలా మోసుకుంటూ మా అమ్మ ఒళ్ళో పడుకోబెట్టేశారు. పడుకోబెట్టగానే ఒకవైపు మా సంగబిడ్డలు అయిపోయారు, మరోవైపు మా తల్లిదండ్రులు, మా తండ్రి గారు, మిగతా వాళ్ళు చల్లాచెదరైపోయి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని వెతుక్కున్నారు. మాకు గమ్యము తెలియదు. ఆ రోజు వీ హ్యావ్ నో డెస్టినేషన్. ఎటు పోవాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ స్టేషన్లో అలా కూర్చుండిపోయాం. ఈ సంగమా, ఈ సందర్భాలన్నీ ఈ రోజు మీతో ఎందుకు పంచుకుంటానంటే, మీకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళాలి. సమస్యలు వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలో ఇంకా మనకి తెలియకే మన బ్రతుకుల్లో గమ్యము తెలియని మార్గంలో నడుస్తున్నాం. ఆ రోజు మాకేమవుతుందో తెలియదు. మా అమ్మ వల్ల పడుకున్న నేను విపరీతమైన నొప్పి అనుభవిస్తున్నాను. నొప్పి అంటే నాకు ఆపరేషన్ చేసిన పుండులోంచి చీమినెత్తులు బయటకు వస్తూ ఉంటే, రైల్వే స్టేషన్లో ఉండే ఈగలన్నీ వాటి మీద వచ్చి వాళ్తూ ఉంటే భరించలేనంత నొప్పి ఆ రోజు అనుభవిస్తుంటే, మా అమ్మ టిష్యూ పేపర్తో వాటిని తుడుస్తూ ఈగలు కొడుతూ ఒక ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభా, లోకములో చాలా మంది పాపిష్టులు ఉన్నారు కదయ్యా, నా పిల్లోడికి ఎందుకు వచ్చిందా ఈ రోగం అని అన్నట్లే. ప్రభా, మాకు వచ్చినా బాగుండయ్యా అని అన్నట్లే. ఆ ఈగలు కొడుతూ మా తల్లి చేస్తున్న ప్రార్థన అంతా ఒకటే, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయమంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, శ్రమలో కూడా ప్రభు నామమును ప్రకటించుట. ఆ రోజు నేను చూసిన అనుభవం ఏంటో చెప్పనా? ఆమె యేసు రక్తమే చేయమనట్ల ఈగలు కొడుతూ నా వైపు చూసి కళ్ళల్లో నీళ్ళన్నీ ఆపుకుని ఆమె నా వైపు చూస్తూ ఉంది. నేను అనుకుంటున్నాను, ఎంత గొప్ప బ్రతుకు బ్రతికాను, అయ్యో స్టూడెంట్ చేసి కన్వీనర్ గా చేశాను, బహుమంది స్నేహితులు నాకు ఉన్నారే, అంత జీవితాన్ని జీవించిన ఒక అడుక్కుని వాడి కన్నా నీచమైన స్థితిలో నేను ఉన్నాను. నొప్పిని అనుభవించలేకపోతున్నాను. ఈ బాధలన్నీ గుండెల్లో పెట్టుకుని నేను అనుకుంటున్నాను, చివరిసారిగా మా తల్లి వైపే చూసి, చివరిసారిగా ఆమెను తనవారా చూసి, ఓపిక అంతా కూడబెట్టుకొని ఇంకొక ట్రైన్ వస్తే దాని కిందకు దొల్లుకుంటూ వెళ్ళి పడి చచ్చిపోతామని నిర్ణయం తీసుకొని మా అమ్మ వైపు చూస్తుంటే, మా అమ్మేమో యేసు రక్తమే చేయమంటుంది, యేసు రక్తమే చేయమంటుంది. ఆ రోజు నేను చూసిన విషయం ఏంటో చెప్పనా? ఏ తల్లులైతే ఎడతెగక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఏ తల్లులైతే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతారో, ఏ కుటుంబాలైతే దేవుని మీద నమ్మకం ఉంచి బ్రతుకుతారో, ఏ సమయంలో సహాయాన్ని పంపాలో ప్రభు వారికి ఆ సమయానికి సహాయాన్ని పంపుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ట్రైన్ లోనే ఒక సేవకుడు వచ్చాడు. ఆయన వచ్చి మమ్మల్ని చూశాడు. అయ్యా ఏంటయ్యా ఎక్కడ ఉన్నారంటే పక్కకి తీసుకెళ్లి చెప్పారు, అయ్యా జోషి క్యాన్సర్ వచ్చిందంట, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియట్లేదు అయ్యా, వాడు చూస్తే క్షీణించిపోతున్నాడంటే ఆ వైద్య పాస్టర్ గారు అన్నారు, ఎక్కడికి కాదు, ప్రభువు మీద భారం వేసి సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్ళమన్నారు. అయ్యో మేము ట్రైన్స్ కూడా లేవే, నాకు బ్లీడింగ్ అవుతుంది, ఫ్లైట్ కూడా నేను ఎక్కలేను, అలాంటి పరిస్థితి మధ్యన పైగా సిఎంసి వెల్లూరు అంటే నీ ముక్కెక్కడంటే మరలా తిరిగి చూపించినట్లు 200 ప్రయాణం నేను చెయ్యాలి. కానీ ఇంకొక మాట చెప్తాను, అన్ని హాస్పిటల్స్ లో వైద్యమే జరుగుతుంది, కానీ ఒక మాట చెప్తాను, దేవుడు నిర్ణయించిన గమ్యములో మాత్రమే స్వస్థత కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు సిఎంసి వెల్లూరుకు వెళ్ళమన్నారు. సేవకుడు వచ్చి ఆ రోజు ఆ మాట చెప్పగానే మా తల్లిదండ్రులు ఇంక మరొక మాట ఆలోచించకుండా హైదరాబాద్ లోనే అక్కడే మరలా కారు కట్టించుకొని 12 గంటల జర్నీ చేశాను నేను కంటిన్యూస్ గా. ఈరోజు ప్రియ సంగమా, ఒక మాట చెప్తాను, అది శుభవార్తే. అదేంటో చెప్పనా? ఆ రోజు ప్రార్థన విని మా గమ్యాన్ని మార్చడానికి దేవుడు ఒక సేవకుడిని పంపించినట్లే, ఈ రోజు ఎంత వాతావరణం అనుకూలంగా లేకపోయినా
ఈరోజు మనందరం ఇక్కడ ప్రభుని ఆరాధిస్తున్నాం అంటే ఇక్కడ ఎవరి గమ్యాలు ఆయన మార్చాలని నిర్ణయించుకున్నారు. హల్లెలూయా. దేవుడు సేవకుల్ని పంపించేది గమ్యాలు మార్చడానికి. అది ఒక్కొక్కసారి గాయము తగిలిన ఆ గాయము మన మంచికే. ఆ రోజు ఆ గమ్యాన్ని మార్చారు. సిఎఫ్సి వెల్లూరుకి అతను దారి మధ్యలో కారు కుదుపులకి నాకు ఎక్కించిన రక్తం అంతా కుండ్లోంచి బయటకు వచ్చేస్తుంది. మా అమ్మ నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఫస్ట్ పిల్లలాగా ఎప్పుడు ట్రీట్ చేసేదాన్ని. దారి మధ్యలో కొంచెం బలవంతం చేస్తే మా అమ్మ గారిని వీళ్ళందరూ కూర్చొని దాబా దగ్గర చపాతీ తింటారు. అందరూ దిగిపోయారు కారు. మా అమ్మ మాత్రం నన్నులో పొడుగు పెట్టుకుని తింటుంది. కరువాసిపోయాను తిండికి. నేను తిండికి కరువాసిపోయాను. మా అమ్మ వైపు చూసి అంటానమ్మా, చాలా ఆకలేస్తుంది, కూర కూడా ముంచక్కర్లేదు, ఇంత చపాతీ ముక్క నా నాలుగు పెట్టవా అన్నాను. ఏ తల్లైనా అలా కొడుకు అడిగితే పెట్టకుండా ఉంటుందా? తల్లి మనసు ఏంటంటే ఆమె ఇంకా కొనుగురుతో ఉన్న పిల్లల కోసమే ఆలోచించింది. మా తల్లి నాకు పెట్టలేక కారు వెనక్కిపోయి నోరు నొక్కేసుకుని ఏడుస్తుంది. ఆ ఏడుపు మూలిగా నాకు వినిపిస్తుంది. కానీ కరువాసిపోయాను, ఆకలి. మా అమ్మ తింటున్నప్పుడు ఆ చపాతీ కూడా నా మొక్క మీద రాలుతాయి. అప్పటికే స్నానం చేసి 10-15 రోజులైంది. ఆ చపాతీ కూడా ఇట్లా నలుపుకుంటే ఎంత మట్టి వచ్చింది. ఆ మట్టిని ఎవరూ చూడకుండా నా నాలుగు కింద పెట్టి ఆకలి తీర్చుకున్నాను. ఆ రోజు నాకు తెలిసింది అన్నం విలువేంటో. ఎందుకో చెప్పనా? మా అమ్మ అన్నం వండితే ఏమన్నానంటే, నీ వండిన అన్నం కుక్కలు కూడా తినమని వండి. కానీ చివరాఖరికి నా సొంత మట్టి నేనే తినే స్థితికి వచ్చేసాను. నేను ఈరోజు నేను ఒక మాట చెప్పగలను. దేవుడు మన చేతులు విడిచిపెడితే అడ్రస్ రెండూ మారిపోతాయి. కానీ దేవుడే మనల్ని పట్టుకుంటే మన అడ్రస్సే ప్రభు సన్నిధైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు మరలా రాత్రి జనవరి 13 రాత్రి 12ంటికి నేను సిఎంసి వెల్లూరుకి చేరాను. ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత వస్త్రాల మితంగా ప్రేమించి నేను సిగ్గు విడిచి మీకు చెప్తున్నా, లేడీ నర్సులు అందరూ వచ్చిన ఒంటి మీద ఒక్క వస్త్రం కూడా లేకుండా తీసేశారు. నగ్నంగా పడుకున్న నా శరీరాన్ని చేతులతో కప్పుకొని ఏడుస్తూ డాక్టర్లు అందరూ గబగబా వచ్చేసి నన్ను ఒక వైపుకి తిప్పారు. మంచం మీద నుంచి పడిపోతానేమో అనుకుని మంచం కోట్లు పట్టుకున్నాను. ఎట్లాగా నాకు మత్తెక్కదన్న సంగతి వారికి తెలియదు. 2 లావంటి సూదులు తీసుకొచ్చి ఇక్కడ ఎముకలైతే కొంచెం మెత్తగా ఉంటాయి, ఈసారి వెనకాల ఎముకలకు పొడవడం ప్రారంభించారు. పొడుస్తున్నప్పుడు మంచాన పట్టుకుని ఏడుస్తున్నాను, కానీ కళ్ళల్లోంచి నీళ్లు రావట్లేదు. ఎందుకంటే శరీరంలో ఉండే నీరంతా ఆవిరైపోయిన పరిస్థితి. అరుస్తున్నాను కానీ నా గొంతుకులో గాజు పెంకులు ఇరుక్కుపోతే ఎట్లా ఉంటే అంత విపరీతమైన బాధ, వణుకుపోతున్నాను. వారు బోన్ టెస్ట్ చేసి అన్నారు, మీరు 60, 70, 50 లక్షలు ఖర్చు పెట్టినా మీ అబ్బాయి తిరిగి రాడు. ఇంటికి తీసుకెళ్లిపోయి ఆఖరి కోరికలు ఏమన్నా అంటే తీర్చేయమన్నారు. 50-60 లక్షలు ఖర్చు పెట్టిన మీ అబ్బాయి బ్రతకడయ్యా, ఇంటికి తీసుకుపోయి ఆఖరి కోరికలు తీర్చేయమన్నారు. మీరే కనుక నా దగ్గరికి వచ్చాయ్యా, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పమంటే, మీ ఇంట్లో మిగిలిపోయిన ఎంగిలి వెతుకులైనా తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి అయ్యా, కడుపు నిండా భోజనం చేస్తాను, నొప్పి తెలియకుండా విషమిచ్చి చంపేయమని బ్రతిమాలుకుంటాను, అది నా చివరి కోరిక. అలాంటి పరిస్థితి మధ్యన క్రైస్తవులకు ఉండే గొప్ప విశ్వాసం ఏంటో చెప్పనా? వైద్యులకి మనుషులకి అసాధ్యమేమో కానీ మనం పూజిస్తున్న దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా తల్లిదండ్రులు అన్నారు, అయ్యా మీరు జాయిన్ చేసుకోండి, ప్రభు కార్యం చేస్తాడన్నారు. అప్పుడు చాలా మంది అనుకున్నారు, కొడుకుని బ్రతికించుకోవాలన్న తాపత్రయంలో పిచ్చోళ్ళు అయిపోయారు అనుకున్నారు. కానీ నిజమే, మనము క్రీస్తు పిచ్చోళ్ళు మన సంగతి వారికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎమర్జెన్సీ వార్డులో గురించి ఏ వార్డుకి షిఫ్ట్ చేశారు. వాస్తవానికి నాకు క్యాన్సర్ అని అప్పటికే తెలియదు. నేను హాస్పిటల్ రూమ్లోకి వెళ్ళాక జోషి ప్రశాంత్ అని పేరంటించారు. పైన పేరంటించిన తర్వాత హాస్పిటల్ మంచం మీద పడుకుని ఉన్నాను. మంచిగా టీవీ ఉంది, సోఫా సెట్ ఉంది, ఏసీ ఉంది, మంచిగా విండో వ్యూ ఉంది, చాలా చక్కగా ఉంది రూమ్ అంతా. నేను అనుకున్నాను డబ్బులు బాగా కట్టుంటారు, అందుకే మంచి రూమ్ ఇచ్చారనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది రేపు మాపో చచ్చిపోయి క్యాన్సర్ వార్డు అన్న సంగతి నాకు తెలియదు. మా అమ్మ పేరు దగ్గర నిలబడి, నా పేరు అక్కడ బోర్డు మీద అంటిస్తే ఆ పేరు దగ్గర నిలబడి అలా కన్నీరు గారుస్తూ ఏడ్చింది. ఆ కన్నీరు ఏంటో తెలుసా? ప్రభా, నా కొడుకు పేరు టీవీలో చూడాలనుకున్నానయ్యా, నా కొడుకు పేరు పాంప్లెట్ లో చూడాలనుకున్నాను ప్రభా, నా కొడుకు పేరు మంచి సువార్థికుడిగా మంచిగా సేవ చేస్తూ చూడాలనుకున్నాను ప్రభా, కానీ నా కొడుకు పేరు చివరాఖరికి క్యాన్సర్ వార్డులో ఉండిపోయిందయ్యా అని మా అమ్మ ఏడుస్తూ ఉంది. కుటుంబం అంతా ఒంటరిగా మార్చబడింది. అందుకే అనుభవంతో చెప్తున్నాను, శ్రమ వచ్చినప్పుడు ఎవరో మనతో
ఉండరు. కానీ ఉండేదంతా ఒకటే, ఆయన మాత్రమే మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మా క్యాన్సర్ అని తెలీదు, మా క్యాన్సర్ అని చెప్పడానికి వారికి భయమేసి అప్పటిదాకా మా ఇంట్లో వారు ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. మంచం మీద అలా ఒంటరిగా పడుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే డాక్టర్లు వచ్చారు. వారు వచ్చి నా పక్కన కూర్చున్నారు. కూర్చున్నాక, జోషి, ప్రశాంత్ నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు అన్నారు. నేను అన్నాను, అయ్యా కుట్లు వేసి మరలా తిరిగి పంపిస్తారంట కదా అన్నాను. నో ప్రశాంత్, అది కాదు, నీకు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందన్నారు. అయ్యా నేను మెడికల్ స్టూడెంట్, నాకు చెప్పండి అర్థమవుతుందంటే వారు అన్నారు, యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ ఏఎంఎల్ క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ అనే పదం వినడానికే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ మాట చెప్పగానే మొదటిసారి భయపడ్డాను. నేను అనుకుంటున్నాను కుట్లు వేశాక మరలా ఇంటికి వెళ్ళిపోయాక నా జీవితం మరలా యథావిధిగా ఉంటుంది అనుకున్నాను. కానీ కాదు, వారు క్యాన్సర్ అని చెప్పగానే వణికిపోయాను. ఇదే చేతులతో నేను చచ్చిపోతే వారికి కానీ హాస్పిటల్ కానీ ఎట్లాంటి సంబంధం లేదని సంతకం పెట్టిన చేతులవి. పైగా ఇంకో మాట చెప్తాను, జూనియర్ డాక్టర్లు నా మీద మందులు ప్రయోగించుకోవడానికి నేను మా ఇంట్లో వాళ్ళందరూ సంతకం పెట్టాం. అంటే నా శరీరం ఎట్లా అయిపోయిందంటే నాకు ఉపయోగపడదు కానీ పరీక్షలు చేసుకున్నానికి నా శరీరాన్ని ఇచ్చేసాను. అది నా పరిస్థితి. అంటే ఒక లెక్క చెప్పాలంటే ఎవ్వరికి పనికిరాను, ఎవ్వరికి పనికిరాను. ఆ స్థితి మధ్యన ఉన్నప్పుడు ఇంక నా మనసు ఏమైపోయిందంటే వెంటనే ఫోన్ చూసుకున్నాను. ఫోన్లో నాకు చూడగానే ఇంకెంత బాధ అనిపించిందంటే, ఏ స్నేహితుల కోసం అయితే నేను పాపం చేశానో, ఏ స్నేహితులు సహవాసం కోసం అయితే ఎన్ని తప్పుడు అడుగులు వేశానో, మంచాన పడ్డాక ఒక్కడు కూడా అన్నాను బాగున్నావా అని అడిగిన నాదుడు లేకపోయే ఒంటరినైపోయాను. ఒకవైపు వ్యాధి, ఒకవైపు ఒంటరితనం. ఏ బంధువులైతే యేసు ప్రభు దేవుడు కాదన్న నాకు బ్రెయిన్ వాష్ చేశారో వారందరూ ఏమన్నారు చెప్పనా, వాళ్ళు యేసై నమ్ముకున్నారండి, అందుకే రోగం వచ్చిందన్న. వారు సేవ చేస్తారు కదా అందుకే ఈ రోగం వచ్చిందన్నారు. ఇప్పుడు ఎవడొచ్చి కాపాడుతాడో చూద్దామన్నారు. రకరకాల మాటలు. అయ్యో ఇంతవరకు నాతోనే కదయ్యా సహవాసం చేస్తారు, ఇంతవరకు నాతోనే కదయ్యా మీరందరూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా అందరూ రివర్స్ అయిపోయేసరికి ఒంటరి బ్రతికైపోయింది మా జీవితం. మరుసటి రోజు ఉదయాన్న మరలా నెక్స్ట్ రోజు నాకు వైద్యం ప్రారంభించాలి. ఆ రోజు ముందు రోజే, ఆ రోజు సాయంత్రం జరిగిన సందర్భం నేను చెప్పి త్వరగా ముగిస్తాను. మా తల్లి గారి ధైర్యం తెచ్చుకుని నా దగ్గరికి వచ్చింది. క్యాన్సర్ అని చెప్పేసరికి నాకు ఇంకా మా అమ్మగారు డోర్ బయటే ఉంది. ఆ డాక్టర్ అలా వెళ్ళిపోగానే మా అమ్మ లోపలికి వచ్చింది, నా పక్కన కూర్చుంది. మేమిద్దరం మొఖమొఖాలు చూసుకుంటున్నాం. ఈ సిచ్యువేషన్ ఏ కుటుంబానికి రాకూడదు. మా అమ్మ నా పక్కన కూర్చొని నా చేతులు పట్టుకుని మేమిద్దరం ఏడుస్తున్నాం. ఆ ఏడుపు అంతా ఒకటే, అమ్మా నేను చచ్చిపోతాను కదా, ఇది నాకు ఇష్టమైన ఫోటో, నేను చచ్చిపోయిన తర్వాత మన ఇంట్లో ఇది ఫ్రేమ్ చేయించి పెట్టండి అని చివరి మాటలు మాట్లాడుతున్నాను. నేను చచ్చిపోతే నా శవం ఎట్లా ఉంటుంది, నేను చచ్చిపోతే నా స్నేహితులు నా మీద పడేడుస్తారా, మా సంఘం నా మీద పడేడుస్తుందా, నన్ను పెద్ద ర్యాలీగా శ్మశానానికి తీసుకెళ్తారా, ఇవన్నీ ఆలోచిస్తున్నాను. మనసులో బాధ. నేను అన్నాను, అమ్మా 50-60 లక్షలు అవుతాయి కదా, ఇంట్లో 2 చెల్లెలు ఉన్నారు, మనం అప్పుల పాలైపోతాము, దయచేసి డబ్బులు ఖర్చు పెట్టకండి, ఇంటికి తీసుకెళ్ళిపోతాను, గదిలో పడి చచ్చిపోతాను. తల్లి పిల్లలు మేమిద్దరం ఇదే మాట్లాడుకుంటే మా అమ్మ ఏడిపి ఏడుస్తుంది. అలాగా మేమిద్దరం చేతులు గట్టిగా పట్టుకుంటాం. కానీ మా అమ్మ లేచి హాస్పిటల్ డస్క్లో 4 బైబిల్స్ ఉన్నాయి, 4 లాంగ్వేజ్ బైబిల్స్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ. తెలుగు బైబిల్ సండే స్కూల్ పిల్లల బైబిల్. అది ఏ బైబిల్ అయితే చలిమంట కాసుకోవడానికి అంటించేసానో అదే బైబిల్ మళ్ళా తిరిగి నా చేతికి వచ్చింది. మా అమ్మ నా చేతిలో పెట్టి అంటుంది, అయ్యా ఇప్పటిదాకా చాలా మందితో సహవాసం చేసావు కదయ్యా, ఈ ఒక్కసారి యేసు ప్రభుతో సహవాసం చేయమన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభుతో సహవాసం చేయమని బైబిల్ నా చేతులు పెట్టి మా అమ్మ వెళ్ళిపోయారు. ఆ చిన్న బైబిల్ని నాకు ఇక్కడ బోన్ మ్యారేజ్ చేశారుగా ప్లాస్టర్ ఉంది, దాని మీద బైబిల్ ఎట్లా పెట్టుకుని ప్రార్థన ప్రారంభించాను. ఆ ప్రార్థన ప్రభుత్వం ఎట్లా సహవాసం చేయాలో నాకు తెలియలేదు. ఎందుకంటే పాపం చేశాక ప్రార్థన మర్చిపోయానండి. 7వ తరగతిలో మర్చిపోయిన నా ప్రార్థన జీవితం. 7వ తరగతిలో ప్రభుకి చాలా దూరంగా పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తే నా ప్రభు వింటాడు, ఏమని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అర్థం కాని పరిస్థితిలో ఆ బైబిల్ని గుడ్డల మీద పెట్టుకుని ప్రార్థన చేస్తాను. యేసయ్యా నువ్వు ఉన్నావని చెప్పారయ్యా, యేసయ్యా నా పాపాల నిమిత్తం రక్తం కార్చిన దేవుడు అని చెప్పారయ్యా, యేసయ్యా నువ్వు మా తల్లిదండ్రులకు నన్ను ఇచ్చావని చెప్పారయ్యా. తండ్రి నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక్కసారైనా నాతో మాట్లాడొచ్చు కదా ప్రభా
అని ప్రార్థన చేస్తున్నాను. ఈసారి ఆ ప్రార్థన పదవుల్లోంచి రావట్లేదు, ఈసారి ఆ ప్రార్థన హృదయ లోతుల్లోంచి వస్తుంది. అలా ప్రార్థన చేస్తుండగానే నా గది నిండా గొప్ప వెలుగు చేత నింపబడింది. హల్లెలూయా. ఆ దేవుని ఆత్మ ఎప్పుడైతే నా హృదయాన్ని తాకిందో, నేను చేసిన పాపాలన్నీ నా కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే గుండెలు బాదుకొని ఏడుస్తున్నాను. ఎంత దౌర్భాగ్యపు జీవితాన్ని బ్రతికిన ప్రభా, నీకెంత దూరంగా వెళ్ళిపోయినయ్యా, నన్ను క్షమించు ప్రభా అని ఏడుస్తున్నాను. మా తల్లి నా ఏడుపుని పరిగెట్టుకుని లోపలికి వచ్చింది. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాలో కలిగిన మారు మనసు ఏంటో చెప్పనా, మా అమ్మ చేతులు పట్టుకుని, అమ్మ ఎప్పుడు కొడుకులాగా బ్రతకలాగా పోయాను, నన్ను క్షమిస్తావా అని అడిగాను. మా అమ్మకి అర్థమైంది, ఎప్పుడు రాని మాట వీటి నోటంట వస్తుందంటే ఎప్పుడు అనుభవించలేని అనుభవాన్ని ఇప్పుడు అనుభవించడం ప్రారంభించాడు అనుకున్నామే. హల్లెలూయా. అయ్యా మేము మనుషులు రా, మేము క్షమించకపోయినా పర్వాలేదు, కానీ ఆయనే నిన్ను క్షమిస్తే నువ్వు చచ్చినా మరలా తిరిగి బ్రతికించగలిగిన సమర్థులని చెప్పారు. హల్లెలూయా. ఆ మాట చెప్పాక ప్రభు దగ్గర ఒక ప్రార్థన చేసిన ప్రార్థన తెలుసా, తండ్రి నన్ను బ్రతికించు అని అడగడానికి నేను యోగ్యుడిని కాదయ్యా. ఏ మోకం పెట్టుకుని అడగనయ్యా, ఇచ్చిన అవకాశాలన్నీ నాకు ఇష్టానుసారంగా నేను బ్రతికేశాను. ఏ మోకం పెట్టుకుని అడగను, నన్ను బ్రతికించు అని అడగను. కానీ తండ్రి నేను చచ్చిపోతే నా పాపాలన్నీ క్షమించి నీ పాదాల దగ్గర నన్ను పెట్టుకుంటావా? తండ్రి నన్ను బ్రతికించని ఏ మోకం పెట్టుకుని అడగలేదు, కానీ యేసయ్యా నీ పాదాల దగ్గర ఉండేలా చూడయ్యా అని ప్రార్థన చేస్తూ అంటున్నాను. తండ్రి ఒకవేళ నీ మనసులో ఏదైనా చిన్న తలంపు నన్ను బ్రతికించాలని అనుకుంటే నీకు మాటిస్తానయ్యా, చచ్చేదాకా మళ్ళీ నీకోసమే బ్రతుకుతానని తీర్మానం తీసుకున్నాను. హల్లెలూయా. ప్రభు నమ్ముకున్న వెంటనే దేవుడు మన జీవితంలోకి వచ్చిన వెంటనే అద్భుతాన్ని కోరుకుంటాం. కానీ నా బ్రతుకులో జరిగింది ఏంటో చెప్పనా, యేసయ్య నా బ్రతుకులోకి వచ్చాక రోజుకి 40-50 రక్తపు వాంతులు, రోజుకి 40-50 రక్తపు వాంతులు, కడుపులో ఏమీ లేక పేగులన్నీ కప్పుతున్నప్పుడు ఈ పక్కకు వచ్చేస్తే వాజ్పేయి ఎట్లాగా నర్సు గారు ఇట్లా పిడికలు బిగించి మా అమ్మ వైపు నర్సు వైపు నా వీపు మీద కొడితే కానీ పేగులు మళ్ళీ ఇక్కడికి వచ్చేవి కాదు. నా వయసు 21 అయితే నా బరువు 23 కేజీలకు వచ్చేసింది. సన్నగా అయిపోయాను, జుట్టంతా ఊడిపోయింది. ట్రైల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ముక్కులోంచి ఇట్లా వేలు పెడితే రక్తం వచ్చేది, నోట్లోంచి రక్తం కప్పుతుండే వాడిని. ఆకలి వేసేది, దాహం వేసేది, ఏమీ ఇచ్చేవారు కాదు. దాహం వేసిన ప్రతిసారి నా ఉమ్ముని అరగంట సేపు నా నోట్లో పెట్టుకుని అది నీళ్ళలాగా తాగితే అది కూడా రక్తంలో బయటకు వచ్చేది. రోజుకి 40-50 వాంతులు. పరిస్థితి అస్సలు బాగుండేది కాదు. నా చుట్టూ అందరూ చచ్చిపోతుంటే నెక్స్ట్ వాడే చచ్చిపోతాడైనా అందరూ చివరి చూపు చూసుకోవడానికి వచ్చేయమన్నారు. అంత క్షీణించిపోయాను, అంత బలహీనమైపోయాను. కానీ నేను మా తల్లి అక్కడే కూర్చున్నాం. లోకస్తులందరూ దూరం అయిపోయారు. ఒకవైపు సంఘాలు ప్రార్థన చేయడం ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియ సంఘమా, సంఘ సహవాసాన్ని ఎప్పుడు వదలొద్దు, సంఘ ప్రార్థనని ఎప్పుడు వదలొద్దు. ఎవరో వచ్చి ఏదో చెప్పారని సంఘానికి దూరం అయ్యవా, నువ్వు చల్లారిపోతావు, నీలో అద్భుతం జరగదు. నా కోసం సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి, మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. మా తల్లి అంది, మేమెంత ప్రార్థన చేసినా అది నిచ్చెనలాగా అవుతుంది, ఇప్పుడు నిచ్చెన ఎక్కాల్సిన బాధ్యత నీది అన్నారు. అంటే అప్పుడు ఏమన్నారంటే, మాతో పాటు నువ్వు కూడా ఏం చేయాలి, నోరు తెరవలే, నోరు తెరిస్తే రక్తం బయటకు వచ్చేది. నాకు ఇష్టమైన కూర క్యాలీఫ్లవర్ అండి, మిమ్మల్ని వండమని అనట్లే, కానీ ఆ కూరని వేడివేడి అన్నంలో కలిపితే నా రోజు డైలీ నా డిన్నర్ లంచ్ ఏంటంటే అది అన్నంలో కలిపినప్పుడు అది వాసన వచ్చినప్పుడు అది ఇట్లా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీల్చుకుని ఆకలి తీర్చుకున్నాడు. అది నా పరిస్థితి. ఆ స్థితిగతుల మధ్యన మా తల్లి నాకు కొత్త నిబంధన బైబిల్ అంతా తెలుగు నేర్పించి అక్కడే చదవడం ప్రారంభించాను. కొత్త నిబంధన అంతా అక్కడే పూర్తి చేశాను. బైబిల్ చదివాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, గుండెలు చరుచుకొని చెప్తాను, క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అండి. దేవునికి హల్లెలూయా. ఎంత ధైర్యం వచ్చేసిందంటే, చచ్చిపోయినా పర్వాలేదయ్యా, రోగంతో చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పాపంతో సావకూడదు. రోగంతో చచ్చిపోతే నామే జాలి పడతారు, కానీ పాపంతో చస్తే ఎక్కడే కాదు అక్కడ కూడా నాకు విలువ ఉండదు. అప్పుడు అదే తీర్మానం తీసుకున్నాను, ప్రభా బ్రతుకుతే నీ కోసం బ్రతకాలి,
సంవత్సరాల ట్రీట్మెంట్ అన్నారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు. నా బ్రతుకంతా ఎన్నో పరీక్షల మధ్య నడుస్తూ ఉన్నాయి. ఇంకో మాట చెప్పనా, సంఘం కూడా కొన్నిసార్లు ముక్కలైపోయింది. అందరూ వచ్చి ఆ మందిరంలో అద్భుతం లేదు, సేవకుడి పిల్లడిగా వచ్చేసింది, ఇంక మీకేం ప్రార్థన చేస్తారని కొంతమందిని లాక్కుపోయారు. సంఘం సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇలాంటి జీవితాల మధ్యన ఒంటరి బ్రతుకు కానీ తర్వాత అర్థమైంది, ఆ ఒంటరి వాడే వెయ్యంతల బలము కలిగిన వాడిగా మార్చబడతాడు. హాస్పిటల్ ఉన్నప్పుడు నీరసం అయిపోయిన పరిస్థితి, నెలన్నర తర్వాత దర్శనం వచ్చింది. దేవుడు మాట్లాడిన మరలా నెలన్నర తర్వాత దర్శనం. అప్పుడు ఎలా ఉందంటే, ఎప్పుడు చచ్చిపోతానని మా తల్లిగారు నా పక్కనే మంచం మీద కూడా కాదు, కుర్చీలో కూర్చొని నా చేతి స్పర్శను పట్టుకునేది. అంటే చల్లబడిపోయి చచ్చిపోతే నేను చచ్చిపోయినట్టు. ఆమె పట్టుకున్నప్పుడు ఆ రోజు అర్ధరాత్రి లెగిసి మా తల్లితో అంటున్నాను, నీకు చిన్న మాట చెప్పాలి, ప్రభు నాతో మాట్లాడాడు, దర్శనం చూపించిందంటే. ఏం చెప్పాడయ్యా దేవుడు అంటే, కొన్ని లక్షల మంది ప్రజల మధ్య నిలబడి నేను అన్ని నామముల కన్నా పైనామం పాట పాడడం ప్రభు చూపించాడమ్మా అంటే, మా తల్లందే చేతులు పట్టుకుని, మనుషులు మాటిస్తే తప్పుతారేమో కదయ్యా, ఆయన మాటిస్తే ఎప్పటికీ తప్పడు. హల్లెలూయా. ప్రభు నాకు చూపించింది, నెరవేర్చాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని విషయాలంటే, ఎప్పుడైతే క్రీస్తును మనం అనుభవించగలుగుతామో భవిష్యత్తు కోసం ఎక్కువ ఆలోచిస్తాం. ఇంకా అక్కడతో అయిపోయిందని అనుకోం, ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం. దేవుడు మాట్లాడిన తర్వాత మేము ఏమనుకున్నాం అంటే, స్వార్థ అక్కడ చేయాలి మమ్మీ, ఇలా చేయాలి, ఇంకా భవిష్యత్తు కోసం అక్కడే ప్లాన్లు వేసుకోవడం ప్రారంభించి. ఎందుకంటే మరణము రాదు, ఎందుకంటే ప్రభు కృప మన దగ్గర ఉందని నమ్మగలిగాను. హల్లెలూయా. 4.5 నెలలు అయిన తర్వాత రోజు డాక్టర్లు వచ్చారు. ఎందుకంటే ఆమె హ్యాపీ పేషెంట్ అని ఎందుకన్నానంటే, ఒకవైపు కీమోథెరపీ ఎక్కిస్తున్న నా ముఖంలో సంతోషం ఎప్పుడు కనిపించేది, ఎందుకంటే నేను క్రీస్తుని కలిగి ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. జీవితంలో సమస్యలు రాగానే మొహం అంతా ఏలాడిపోద్ది, కానీ మేము సమస్యలోనే ఇంకెక్కువ సంతోషం ఉండగలిగాము. డాక్టర్లు వచ్చారు, కూర్చోబెట్టి వీక్ మీద చాలా గట్టి కొట్టారు. ఎందుకంటే ఈ మధ్యలో నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. మా ఇంట్లో డబ్బులు అయిపోతున్నాయి, వారు అప్పులు చేసేస్తున్నారు అనుకుని పైనుంచి దూకేద్దాం అనుకున్నాను ఎన్నో సార్లు. కానీ అప్పుడు కూడా దేవుడు మాట్లాడారు. 4.5 నెలలు అయిన తర్వాత డాక్టర్లు వచ్చి కుట్టి వీక్ మీద కొట్టు మాట్లాడినారు, ప్రశాంత్ నీకు విషయం చెప్పాలి అంటే. చెప్పండి సార్. అదేంటంటే, కొన్ని రోజుల నుంచి నీ బోన్ మ్యారో పరీక్ష చేస్తున్నాను. అందులో మాకు తెలిసింది ఏంటంటే, నీ ఎముకల నుంచి పుడుతున్న ప్రతి కణములో ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదు అన్నారు. దేవుడికి దగ్గరగా చెప్పలు కొట్టు ప్రభు నామమున సమస్త మహిమ ఘనత ప్రభువుకి చెల్లుగాక. హల్లెలూయా. మాట చెప్పగానే నేను మా అమ్మగారు పక్కన ఉన్నాం, ఒకరి ముఖంలో ఒకరు చూసుకుని నిజమేనా అని అడుగుతున్నాం. బయటికి నవ్వుతున్నాను కానీ కళ్ళలోంచి నీళ్ళు అట్లా కారిపోతున్నాయి. ఇప్పటికీ ఆ సందర్భం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అలా ఏడుస్తూనే ఉన్నాను. ఆకాశం వైపు తిరిగి ఇప్పటికీ అదే ప్రశ్న అడుగుతూ ఉంటాను, అసలు మాలో ఏముందని బ్రతికించవయ్యా, అసలు మా దగ్గర ఏముందని బ్రతికించు. ఇప్పటికీ అది అడుగుతాను, అసలు మేమే పాటి వాళ్ళయ్యా, మా బ్రతికే పాటి, నా స్థితే పాటి. ఈ సంగమా, ఆ రోజు మా కన్నీళ్ళు ప్రభు చూశాడు. అదే ధైర్యంతో చెప్తాను, నీ కన్నీరు కూడా ఆయన చూస్తున్నాడు, నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. 4.5 నెలల తర్వాత సుమారు ఒక 20 రోజు అక్కడుండి మా కాకినాడ వచ్చాం. ఒంటరిగా వచ్చాం, ఎవరు లేరు. వచ్చాక మా బంధువులు రాబంధువులు అయిపోయారు. వాళ్ళు అన్నారు, ఈ క్యాన్సర్కి మందు లేదయ్యా, 6 నెలల సంవత్సరంలో మళ్ళీ వచ్చింది, మీరు డబ్బులు పో చేసుకోవాలన్నారు. నిజమే, అది వాస్తవానికి. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు నా పక్క పేషెంట్ కూడా ఆయనకి తగ్గిపోయింది. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన వైద్యానికి. నాకు 30 లక్షలు అయింది 4.5 నెలలకి. ఆయన 1 కోటి రూపాయలు మళ్ళీ సింగపూర్లో ఉద్యోగం చేసుకున్నప్పుడు మళ్ళీ ఆయనకి సంవత్సరం లోపల మళ్ళీ స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ వెనక్కి తీసుకొస్తే మళ్ళీ క్యాన్సర్ వచ్చిందని తెలిసింది ఆయనకి. అంటే నాకు వచ్చిన క్యాన్సర్ కొంచెం టిపికల్ గా అనిపించేది. మళ్ళీ అన్నారు డబ్బులు పో చేసుకున్నారు. నేను అన్నాను, వైద్యం చేస్తే మరలా వచ్చిందేమో కానీ దేవుడు వైద్యం చేస్తే మరలా రాదు. హల్లెలూయా. చాలా బాగుంది కానీ 1 రోజులకి జ్వరం వచ్చేస్తున్నాడు. బ్లడ్ టెస్ట్ చేస్తే మరలా WBC కౌంట్ పెరిగిపోతుంది నాకు. అందరూ అన్నారు 6 నెలలుగా సంవత్సరంగా దీనికి 1 రోజుల్లోనే మరలా తిరిగి కొట్టేసింది అన్నారు. ఇప్పుడు నేను ఏమని అడగాలి ప్రభుని? ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకున్నావు ఏంటి ప్రభా అని అనాలా? మీకు మాట చెప్తాను, ఇది నా జీవితంలో అనుభవించాను కాబట్టి చెప్తాను.
ఆ రోజు రిపోర్ట్స్ వచ్చాక మా ఇంట్లో అందరితో ప్రేమగా మాట్లాడాను. ఎందుకంటే మరలా మాట్లాడే అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు. మాట్లాడేసిన తర్వాత నా గదిలోకి పోయి చిన్న తలగడ, ఎందుకంటే మోకాళ్ళు వేసినా నాకు బ్లడ్ క్లాట్ అయిపోద్ది. అక్కడ చాలా సున్నితంగా ఉండేవాడిని. చిన్న తలగడేసుకొని చేతులు పైకి చెప్పన్నాను, తండ్రి 6 రోజులు బ్రతికించవు, నీకు స్తోత్రాలు. నేను తెలుసుకోకుండా చచ్చిపోతానే భయం వేసింది, కానీ నేను తెలుసుకున్నాను, చాలా రెడీ టు కమ్, నేను సిద్ధపడి ఉన్నాను ప్రభా, ఎప్పుడైనా నీ ఇష్టం తీసుకెళ్ళిపోవచ్చు. ఆ రోజు అలా ప్రార్థన చేసి దేవుడు ఒకే రిక్వెస్ట్ అడిగాను, అది బ్రతికించమని కాదు. నేను అన్నాను, తండ్రి నేను చచ్చిపోతే సంఘము, మా తల్లిదండ్రులు, మా చెల్లెళ్ళు, వీరందరూ నన్ను త్వరగా మర్చిపోవాలి. నేను సంఘానికి అడ్డు రాకూడదు. నా చెల్లెళ్ళు బలమైన సాధనాలుగా వాడుకో ప్రభా అని ప్రార్థన చేసి కొడుకుని పోయాను. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు రాత్రి ఆ గాయపడిన హస్తముల చేత ప్రభు ముట్టి స్వస్థపరిచారు. హల్లెలూయా. లేచాను, జ్వరం లేదు, బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను. పసిపిల్లడు ఆరోగ్యంగా ఎలాగైతే పుడతాడో అలాంటి రిపోర్ట్స్ దేవుడు ఇచ్చాడు. అప్పుడే కాదు, ఇక నాకు క్యాన్సర్ ఒకటే కాదు, కోవిడ్ 3 సార్లు వచ్చింది. కోవిడ్ 3 సార్లు ఇంకా నాకు వ్యాక్సినేషన్ అవ్వలే. కాకపోతే నేను స్టెరాయిడ్స్ కూడా వాడాను. తగ్గిపోయిన తర్వాత వాడకూడదు, స్టెరాయిడ్స్ వాడాను. అయినా కానీ చాలా చాలా ఉచితమైన తప్పు ఏంటంటే, నాకు మందులు ఇవ్వడానికి ఇప్పటికీ చాలా మంది వైద్యులు భయపడతారు. మా అమ్మకి లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే పక్కన నిలబడ్డాను, స్టెరాయిడ్స్ ఇస్తే మా అమ్మ బలాన్ని కలుపుకొని ఇద్దరం వాడేసాం. వాడిన తర్వాత ఒక రోజు లెగిసి చూస్తే నా తలగడంతా పసుపు రంగులోకి మారిపోయింది. ముక్కు దగ్గర చూస్తే మొత్తం కారణమే, అత్తం దగ్గరికి వెళ్తే ఇది ఎట్లా వాచిపోయింది కన్నంతా అని విపరీతమైన రంగులోకి వచ్చేసింది. అప్పుడు ఇంతకీ వార్తలన్నీ మనల్ని భయపడటానికి వచ్చినట్టు అనిపించింది. ఆ ఎల్లో ఫంగస్, బ్లాక్ ఫంగస్ అంటున్నారు. ఒకడు అంటాడు కొన్ని పన్ను తీసేస్తారని అంటాడు, ఇంకోడేమో దవడ తీసేస్తాడని అంటాడు. ఏం చేయాలో అర్థం కాక నా భయమంతా ఒకటే, తీసేయడం కాదు నా ప్రాబ్లము, నా స్వరం ఆగిపోద్దేమో నా ప్రాబ్లము, నేను సువార్త చెప్పలేనేమో, నేను ప్రకటించలేనేమో, పాటలు పాడలేనేమో అన్న భయం వచ్చేసింది. అందుకే అద్దం ముందరికి వెళ్ళి ప్రతి రోజు ఒక చిన్న రబ్బర్ బాల్ నోట్లో పెట్టుకుని అద్దం ముందర ప్రాక్టీస్ చేసేవాడిని. ఒకవేళ దవడలు ఏదన్నా తీసేస్తే వాక్యం ఎట్లా చెప్పాలి, పాటలు ఎట్లా పాడాలని ఒక్కొక్కనే ఎట్లా పెట్టుకుని ప్రాక్టీస్ చేసేవాడిని. మందులు వాడకుండా 2 నెలల్లో ప్రభు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాక్సిడెంట్లు అయ్యి లోయలో పడుకోవాల్సిన పరిస్థితులు ఎన్నో వచ్చాయి. అయ్యా లేదు, కొన్ని నెలలు అనుభవించాను. నాకు ఇంచుమించు 1 నెల క్రితమే పాస్పోర్ట్ వచ్చిందండి. మిగతా చాలా కేసులన్నీ చాలా మంది తర్వాత పట్టబడ్డాయి. ఎన్నో పరిస్థితుల మధ్య నడిచాము. కానీ ఒక్క గొప్ప విషయం చెప్తాను, హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత నేను మారు మనసు పొందానని తెలిసిన మరుక్షణమే ఒకే రోజు నా స్నేహితులు 40 మంది బాప్తీసం పొందారు. నేను తిరిగిన రాజకీయవేత్తలు 20 మందిని ప్రభువులోకి నడిపించగలిగాను. ఇంకా సంఖ్య ఆగలేదు. ఏ నోటితో అయితే బూతు మాటలు రాశాను, అదే నోటితో ప్రభు కోసం 23 పాటలు రాయడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఏ సంఘాన్ని అయితే మేము కోల్పోయామో ఇవాళ దానికన్నా 4 గంటల సంఘాన్ని ప్రభు ఇచ్చాడు. రాబో దినాల్లో మళ్ళా గచ్చిబౌలిలో కూడా ప్రార్థన ప్రారంభిస్తున్నాం, అండమాన్లో కూడా ప్రార్థన ప్రారంభిస్తున్నాం. అయ్యా ఈ చేతులు బలహీనమైనవే, కానీ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు బలమైన దేవుడు. హల్లెలూయా. వయస్సుకు మించిన దీవెన. మీకు ఒక మాట చెప్తాను, 10 సంవత్సరాలు అయింది నేను సువార్తలోకి వచ్చి. ఎప్పటిదాకా నేను మా ఇంట్లో వారి మీద, మా సంఘం మీద ఆధారపడలేదు. నాకెప్పటికీ మా సంఘపు కానుకలు పెట్టేంటో నాకు తెలియదు, కానీ మా సంఘానికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా చేతిలోంచి పోయింది. ఎక్కడి నుంచి? మా పిల్లల్ని, మా చర్చ్లో పిల్లలు కొంతమందిని చదివించుకుంటాను. చాలా మందికి సాయం చేయడానికి ప్రభు చూపించాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, పంట కుప్పల మీద ఉండేవాడిని అధికారుల దగ్గర కూర్చోబెట్టగలిగిన సామర్థ్యత యేసుకి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. ఇవాళ మేము అనుభవిస్తున్న ప్రతిదీ ఇక్కడ నిలబడి చెప్తాను, ఆయన మాకు వేసిన భిక్ష. ఆయన కనికరించకపోతే మేము మా కుటుంబం ఇలా ఉండేవారం కాదు. 2 సంవత్సరాల నుంచి చచ్చిపోవాలని ప్రార్థన చేసిన మా అమ్మకి దేవుడు క్యాన్సర్ తెచ్చాడు, కానీ తిరిగి తీసుకొచ్చి ఒక సేవకుడిగా మా అమ్మ చేతిలో బహుమానంగా పెట్టాడు. హల్లెలూయా. సంతోషం ఉందయ్యా. ఏమున్నా లేకపోయినా అన్ని ఉన్నా ఇప్పటికీ నేను చేసే ప్రార్థన, కార్లు ఇచ్చిన, బంగ్లాలు ఇచ్చిన, హోదా ఇచ్చిన, ఎన్నో రోజులు మేము అనుభవించలేము. కానీ ఒకటి, ఈరోజు కారు మీద రావచ్చు, రేపు సైకిల్ మీద వెళ్ళొచ్చు, లేకపోతే నడిచిపోవచ్చు. ఎవరి స్థితి ఎలా ఉంటుందో మనకి తెలియదు. కానీ ఏది మారినా మేము మీ చేయి పట్టుకోవాలి, మీరు మా చేయి పట్టుకోవాలి అంతే. హల్లెలూయా. విన్నాక క్యాన్సర్ నుండి బాగు చేసినందుకు నేను ఏసైనా అందుకున్నాను అనుకుంటారు మీరు. నన్ను బాగు చేసిన దేవుడే, నన్ను బాగు చేయకపోయినా దేవుడే. మరి ఎందుకు నమ్ముకున్నానంటే ఆయన ప్రేమను బట్టి.
ఓన్లీ బై హిస్ గ్రేస్. ఆయన ప్రేమ, ఆయన ప్రేమించేది చాలు, ఆయన ప్రేమించేది చాలు. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటో చెప్పనా, మాలాంటి పాపులను రక్షించడానికి ఆ ప్రభు పరమును విడిచి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షించడం అంటే తప్పు చేస్తున్న కప్పిపరచడం కాదు, తప్పుని భూమిలో కప్పెట్టి మాలాంటి వారిని ఉన్నతమైన స్థితికి ప్రభు తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు లేకపోతే మా బ్రతుకులేమైనా. ఈ రోజు నేను అంటాను, మీరు కూడా నిజమైన సంతోషాన్ని అనుభవించాలి. అలా అనుభవించాలంటే అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం. నమ్మిన వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారు. చాలా శ్రద్ధగా ఓపికగా విన్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ప్రే టుగెదర్. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం, అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ ప్రభు ఈ రాత్రి మీతో మాట్లాడితే ఉన్న స్థలాన్ని ఒకసారి లేచి నిలబడదాం. ఈ రోజు రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శిస్తే ఇంకెవరి వైపు చూడొద్దు, ఉన్న స్థలాన్ని లేచి నిలబడి మన బలహీనమైన చేతులను ప్రభు వైపు చాపుతాం.